नमर्निशमनेकदन्तं भक्तानामेकदन्तं वास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः। सरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున పరమ పవిత్రమైనటువంటి ప్రహ్లాదోపాఖ్యానాన్ని మనం నిన్న తెలుసుకుని ఉన్నాము. దయచేసి ఎవరైనా మ్యూట్లో లేకపోతే దయచేసి మ్యూట్లోకి వెళ్ళండి. పరమ పవిత్రమైనటువంటి ప్రహ్లాదోపాఖ్యానం నిన్నట్టు తెలుసుకున్నట్టు ఉన్నాము. నరసింహాకృతిని జగమంతా నరసింహాకృతిని దాల్చినటువంటి సందర్భాన్ని పోతన గారు ఎంతో అత్యద్భుతంగా వర్ణించారు. వ్యాసమునీంద్రుల యొక్క దయ వల్ల మనకి కళ్ళకు కట్టినట్టుగా ఆ నరసింహాకృతి ఈ జగమంతా ప్రహ్లాదుడు ఎక్కడైనా ఉన్నాడు అని ప్రహ్లాదుడు తన్మయత్వంలో చెప్తూ ఉండగా ఎక్కడనూ లేడు అంటూ హిరణ్యకశిపుడు వాదిస్తూ ఉండగా ఎక్కడున్నాడో చూపించు అన్నటువంటి హిరణ్యకశిపుడి యొక్క వాదనకు నువ్వు ఎక్కడ చూపిస్తే అక్కడ ఉంటాడు భగవంతుడు అన్న ఆ భక్తుడి మాటను నిజం చేయటం కోసము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అణువులలోకి నరసింహాకృతిని దాల్చి ఆ స్వామి నిలబడ్డాడు. ఏ క్షణమైతే ఒక స్తంభమును చూపించి ఆ స్తంభములో ఉన్నాడా అని అడిగినప్పుడు ఇక్కడ అక్కడ అంటూ ఎక్కడా లేడు, ఎక్కడైనా ఉంటాడు, కావాలంటే పరీక్షించి చూసుకోమని తండ్రిని ప్రహ్లాదుడు అడిగినప్పుడు తన అరచేతితో ఒక్క చరుచు చరిచినటువంటి ఆ స్తంభం నుంచి వెలువడినటువంటి ఆ నరసింహస్వామి అత్యద్భుతమైన స్వరూపంతో సహస్ర చేతులతోనూ ఎన్నో వేల చేతులతోనూ ప్రతి చేతులతోనూ ఉన్నటువంటి ఆయుధములతో కోటి సూర్యులు వెలుగుతున్నటువంటి ప్రభాసంతో ఆ స్వామి నిలబడినప్పుడు అతనిని చూచినటువంటి తనను తానే మైమరిచిపోయినటువంటి హిరణ్యకశిపుడు స్వామికి పూర్తిగా లొంగిపోయాడు. అటువంటి హిరణ్యకశిపుడిని భక్తుడిని ఎంత కష్టపెట్టాడన్నంత కోపముతో హిరణ్యకశిపుడిని పగలు కాదు రాత్రి కాదు సాయం సమయంలో ఇంట్లో కాదు బయట కాదు గుమ్మం మీద అలాగే ఆకాశంలో కాదు భూమి మీద కాదు తన తొడల మీద ఆయుధము జీవం ఉన్నది జీవం లేనిది కాదు తన గోళ్లతో ఎటువంటి ఆయుధము కానటువంటి దానితో చీల్చి తనని హిరణ్యకశిపుడిని సంహరించటము. ఆ తర్వాత ప్రహ్లాదుడు నరసింహస్వామిని శాంతపరచటము. ఆ నరసింహస్వరూపము శాంతపడినటువంటి నరసింహస్వరూపము ప్రహ్లాదుడిని తన దగ్గరికి తీసుకుని అతనితో సంభాషించటము. ఆ రకముగా స్వామి పరిపూర్ణమైన మోక్షాన్ని ప్రహ్లాదుడికి అనుగ్రహించడము. కల్పాంతం వరకు నువ్వు సామ్రాజ్యము నీలు, ఆ తర్వాత నువ్వు నాలో ఐక్యమవుతావని చెప్పి స్వామి వరం ఇవ్వటము. ఆ తర్వాత ఫలశ్రుతి ఇత్యాది విషయాలన్నిటినీ మనము నిన్నటి రోజున ప్రవచనంలో భాగంగా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రహ్లాదుడు తన రాజ్యంను అత్యద్భుతంగా పరిపాలిస్తూ ఒకానొక రోజున ప్రజలు ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారన్న విషయం తెలుసుకునటం కొరకై తన మంత్రులతో పాటు ప్రహ్లాదుడు రాజ్యంలో తిరుగాడటం జరుగుతుంది. అటువంటి సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఒక వేషధారి కనిపిస్తాడు. అతడు ఒక పామరుడులాగా కనిపించిన తను ఎటువంటి చైతన్యం లేకుండా అలా నేల మీద పడుకుని ఉన్నా కానీ అతడిలోని దివ్య తేజస్సు బయటికి బహిర్గతమవుతుంది. అతడు అజాగర మహర్షి అన్నమాట. ఆ అజాగర మహర్షిని చూసినటువంటి ప్రహ్లాదుడు, ఓ మునినాథ, నీవు సామాన్యుడు కాదు, పరమాద్భుతమూర్తివి, మహాప్రయత్నం చేసి భోగిబల జీవితం గడిపే మానవుడిలాగా నీవు గొప్ప శరీరం పొంది ఉండి కూడా కదలకుండా శయనించి ఉన్నావు. నిన్ను చూస్తే చాలా చిత్రంగా ఉన్నది. ఇంతటి తేజోమూర్తివి ఎలా అయ్యావు? కానీ నువ్వు చూడటానికి మాత్రము ఎటువంటి పని చేయని వాడిలాగా అలా పడుకుని ఉన్నావు. మరి నువ్వు ప్రతిదినం నిద్రలో ఎందుకు గడుపుతున్నావు అని ప్రహ్లాదుడు అడిగాడనమాట. అప్పుడు అజాగరముని ఆయనకి చెప్పడం ప్రారంభించాడు. ఓ పుణ్యాత్మ, దానవోత్తమ, అంతర్దృష్టితో నీవు సమస్తము తెలుసుకొనగలవు. నీవు పరమ సాత్వికుడవు, ఆర్యసమ్మతుడవు. విశ్వంలోని ప్రాణికోటి ప్రవృత్తి నివృత్తి మార్గములు నీకు తెలియలేనివి కావు. నీ హృదయంలో అజ్ఞానాంధకారం దరిచేయనీయకుండా భగవంతుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. నీవు సుబుద్ధివి, నీకు తెలియనిది ఏమున్నది? అయినా నీవు ధర్మజిజ్ఞాసతో అడిగావు కనుక నేను నీకు చెప్తున్నాను అని
చెప్పడం ప్రారంభించాడు. విషయ సుఖాల తృప్తి పొందక పరుగులు పెట్టే దురాశ వెంటపడి నేను కర్మబంధముల్లో చిక్కుకొని సంసార చక్రంలో కొంతకాలము పరిభ్రమించాను. నానా జన్మలు ఎత్తాను, మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్ట చివరికి ఎట్టకేలకు మనుష్య దేహం ధరించాను. ఆ జన్మలలో ధర్మాలు పుణ్యాలు చేసి స్వర్గద్వారాలను చేరుకున్నాను. అధర్మాలు పాపాలు చేసి శూకరాది జంతువుల యోనుల్లో పుట్టి నానా బాధలు పడ్డాను. మరలా ఆలోచించి మానవ జన్మ ఎత్తాలి అనే వివేకంతో సుఖ సంపాదన కోసం, దుఃఖ నివారణ కోసం ధర్మం చేసే దంపతులను దర్శించాను. సమస్త క్రియల నుండి నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకున్నాను. భోగాలు కోరికల వల్ల జన్మించేవే కానీ శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ణయించుకున్నాను. కర్మబంధాల నుండి నివృత్తి పొంది ఏ ప్రయత్నము ఏ కోరిక లేకుండా ఇలా నిద్రిస్తూ ప్రారంధ భోగాలను అనుభవిస్తూ పడి ఉన్నాను అని ఒక అత్యద్భుతమైన విషయాన్ని అజాగర మహర్షి ప్రహ్లాదుడికి చెప్పడం జరిగిందనమాట. ఆయన ఏమన్నాడంటే, నీ యందు భగవంతుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. నువ్వు తలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళ జీవుల మనస్సుల్లో ఏమున్నదో తెలుసుకునగలిగిన గొప్ప దార్శనికుడివి నువ్వు. కానీ నువ్వు ధర్మం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అడిగావు కనుక నేను నీకు చెప్తాను ఓ మహారాజా అంటూ అజాగర మహర్షి ప్రహ్లాదుడిని ఉద్దేశించి చెప్పడం ప్రారంభించాడనమాట. నేను పూర్వజన్మలందు కానీ పూర్వకాలమునందు కానీ విషయ సుఖాల చేత తృప్తి పొందక పరుగులు పెట్టే దురాశ వెంటపడి కర్మబంధాలను చిక్కుకొని సంసార చక్రంలో చిక్కుకున్నాను. అంటే ప్రతి మనిషికి ఆశ ఉంటూనే ఉంటుంది. ఆ ఆశని సాధించుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఎంతో సాధిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ సాధించిన దానికి తృప్తి పడక ఇంకా ఏదో సాధించాలని ఇంకా పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఏదో సాధించటం, ఆ సాధించే ప్రయత్నంలో తప్పులు చేయటము లేదా పుణ్యాలు చేయటము, పాపాలు చేయటము, దానికి తగ్గట్టుగా పాపపుణ్యాలని తను మూట కట్టుకోవటము, అలా ఈ చక్ర భ్రమణంలో మళ్ళీ ఆ పుణ్యాల ద్వారా సుఖాన్ని, పాపాల ద్వారా కష్టాన్ని పొందటము, మళ్ళీ పాపాల ద్వారా కష్టాన్ని పొందినప్పుడు మళ్ళీ ఏదో ఒక పుణ్యం చేసి దాని ద్వారా సుఖాన్ని సంప్రాప్తించుకోవటము, ఇలా ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ నానా జన్మలు ఎత్తాను, మరణించాను. నేను పుణ్యాలు చేసినప్పుడు స్వర్గానికి చేరాను, పాపాలు చేసినప్పుడు శూకరాది అంటే ఒక కుక్కగాను ఒక పందిగాను ఇలా ఎన్నో జంతువుల యోనుల్లో పుట్టి నానా జంతువులుగా పుట్టి మరలా ఎన్నో జన్మలు ఎత్తాను. ఇలా ఇక ఈ జన్మల మీద విసుగు పొంది ఒకానొకప్పుడు మానవ జన్మ ఒక ధర్మము చేసేటువంటి ఒక దంపతులను ఆశ్రయించాను. అంటే అత్యంత ధర్మాత్ములైన ఒక తల్లిదండ్రులను చూసుకుని వారి ద్వారా నేను ఒక మానవ జన్మ ఎత్తి ఇక ఇప్పుడు నేను పరిపూర్ణ సమస్త క్రియల నుండి నివృత్తి పొంది, అంటే ఇంకా నాకు కేవలము మోక్షం మీద ఆసక్తి గలవాడనే, ఇంకా నేను ఎటువంటి కర్మలను చెయ్యకుండా నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని తెలుసుకుని కర్మబంధముల నుండి నివృత్తి పొంది ఏ ప్రయత్నము ఏ కోరిక లేకుండా ఇలా నిద్రిస్తూ ప్రారబ్ధ భోగములను అనుభవిస్తూ పడి ఉన్నాను అన్నాడు. ఇంకా కేవలము తన యొక్క పాపపుణ్యమును దగ్ధం చేసుకోవటం కొరకు ఇంకా ఎటువంటి అంటే మనిషి చెలిస్తూ ఉంటేనే కదా, మనిషి తిరుగుతూ చెలిస్తూ అందరి లోకాన్ని చూస్తూ ఉంటేనే కదా మనిషి పాపాలు కానీ పుణ్యాలు కానీ చేస్తాడు. అందువలన నేను ఎటువంటి పాపాలు పుణ్యాలు చేయకుండా కేవలము ఇక కర్మబంధముల నుండి నివృత్తి పొందడం కోసం ఇలా పడి ఉన్నాను అని ఈ అజాగర మహర్షి చెప్పాడనమాట. లేదని నేను ఎవరిని యాచించను, లభించలేదని చింతించను, పరులు ఏదైనా పంపితే దానిని కాదనను, ఏదీ మానుకోను, ఏదీ కోరను, ద్వేషం లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఇలా జీవితమును లీలా వినోదంగా మాత్రమే గడుపుచున్నాను. రాజా, నేను పరులను ఎవరిని నిందింపను, ఎవరిని స్తుతింపను, ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను, ఎన్ని సంపదలు వచ్చినా ఆనందపడను, ఎప్పుడూ నిశ్చింతగా సంతృప్తిగా ఉండటం అభ్యాసం చేసుకుని ఉన్నాను. ఏ కోరిక లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరులాగా ప్రవర్తిస్తుండేవాడిని. ఇప్పుడు చాలా రోజుల నుండి పెద్ద కొండ చిరువలాగా కళ్ళు మూసుకొని కేవలం భగవంతుణ్ణి ధ్యానించి పాదపద్మములపైకి నా ధ్యానమును కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను అని. ఓ ప్రహ్లాద, నీవు భక్త శిఖామణి కాబట్టి ఈ రహస్యమైన పరమాంస ధర్మం నాకు తెలిసినంత వరకు నీకు అర్థమయ్యేలాగా చెప్పానని అజగరముని ఈ ప్రహ్లాదునికి ప్రహ్లాదోపాఖ్యానము చెప్పడంతో మనకి ఈ సప్తమ స్కందము కంప్లీట్ అయిపోతుందండి. ఈ సప్తమ స్కందము పూర్తి అయిపోతుంది. ఈ అజాగర మహర్షి చెప్పినటువంటి పరమహంస సూత్రాలన్నింటినీ విన్నటువంటి ప్రహ్లాదుడు ఆనందభరితుడై తన రాజ్యమునందు ఉన్నప్పటికీ కూడా మనస్సు యందు ఎన్ని వస్తున్నా ఎన్ని వెళ్తున్నా భగవంతుని యొక్క పాదములను మాత్రమే ఆశ్రయించి అలా కల్పాంతం వరకు ప్రహ్లాదుడు ఈ తన యొక్క రాజ్యమునంతటిని పరిపాలించి చిట్ట చివరికి శ్రీహరి సాన్నిధ్యమును చేరుకున్నాడు అనటంతో ఈ సప్తమ స్కందము పూర్తవుతున్నది. ఇంకా అష్టమ స్కందము 8వ స్కందములోకి వెళ్ళినప్పుడు అష్టమ స్కందంలో మొట్టమొదటగా
శుభయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెబుతూ ఒకానొక సమయంలో శ్రీహరి ఒకానొక మన్వంతరంలో గజరాజుని తన ప్రాణ సంకటము నుండి కాపాడాడు అని అష్టమ స్కందమును ప్రారంభంలో సుఖమహర్షి చెప్పడం జరుగుతుంది. వెంటనే దానికి ఆశ్చర్యం చెందినటువంటి పరీక్షిత్ మహారాజు, ఆగండి స్వామి, ఏంటి గజరాజుని శ్రీహరి ఒకానొక మన్వంతరంలో కాపాడా, అది ఎలా జరిగినది అన్న ఆ ప్రశ్నతో ఈ యొక్క అష్టమ స్కందము ప్రారంభమవుతుందన్నమాట. ఓ రాజా, అప్పుడు ఈయన అసలు ఏం జరిగినది అనేది చెప్పడం ప్రారంభించాడనమాట. విష్ణువు హరిమేధునికి హరినామముతో జన్మించాడు. దయాసముద్రుడైన అన్ని లోకములకు ప్రభువైన హరి మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణాపాయము నుండి కాపాడినాడు అని ఈ విధంగా చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజు వెంటనే శుకుని ఈ క్రింది విధంగా అడిగాడు. ఓ మునీంద్ర, నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తమునిచే నారాటమిట్లు మానెను ఘోరాటవిలో కుంజరముకున్ అని ఒక అత్యద్భుతమైన ప్రశ్న అడిగాడు. నీరాట వనాటములకు పోరాటమిట్లు కలిగే పురుషోత్తమునిచే నారాటమిట్లు మానెను ఘోరాటవిలో కుంజరముకున్ అంటే నీరాట వనాటములకు అంటే నీళ్లలో తిరిగేదానికి వనాలలో తిరిగేదానికి పోరాటం అంటే ఎలా యుద్ధం జరిగింది అంటే నీరాటములను తిరిగేది ముసలి, వనాటములు అంటే వనములనందు తిరిగేది ఏనుగు. నీళ్లలో తిరిగే ముసలికి వనంలో తిరిగేటువంటి ఏనుగుకు అసలు పోరాటం ఎట్లు కలిగాను, యుద్ధం ఎలా కలిగింది, పురుషోత్తమునిచే నారాటం ఎట్లు మానాను. పోనీ అయిందనుకో, ఈ క్షణములో అడవిలో ఎన్ని బలహీనమైన జంతువులు ఎన్ని బలవంతమైన జంతువులతో నశింపబడుతున్నాయి. అది మృగధర్మం. ఆకలి వేసినప్పుడు ఏ బలవంతమైన మృగమైనా బలహీనమైన మృగాన్ని తినేయటం. కానీ ఈ మృగము అంటే ఈ గజరాజు శ్రీహరిని గురించి ఆరాటం ఎట్లా కలిగింది, అసలు శ్రీహరి గురించి ఈ గజరాజు ప్రార్థించటం ఏంటి, ఘోరాటవిలోని భద్రకుంజరకము అంటే ఆ అడవిలో నివసించేటువంటి గజరాజుకి శ్రీహరిని ప్రార్థించాలన్న అసలు ఇది ఎలా జరిగింది, ఈ కథను వినాలని నాకు కొద్దిగా కుతూహలంగా ఉంది. మునినాథ, దయచేసి మీరు నాకు ఆ కథని వివరించి చెప్పగలరు. ఈ కథకే మనము గజేంద్ర మోక్షం అని చెప్తాం. ఆయనకి గజరాజ రక్షక గోవింద అని చెప్పి మనము గోవిందనామాల్లో కూడా చెప్పుకుంటాం కదా. ఆ గజరాజుని రక్షించినటువంటి పరమ పవిత్రమైన కథ ఈ కథ. తాత్వికంగా చదివితే మన అందరి కథ అది చెప్తాను ఎలా ఉంటుందో. కానీ ఈ కథ చదివినంత మాత్రం చేత ఎవరికైనా పాముల ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ ఇంకా ఎటువంటి కష్టాలు అంటే నిజానికి పూర్వకాలంలో ఎవరికైనా ఎటువంటి కష్టాలు వస్తున్నప్పుడు లేదా కష్టాలలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలోని కొన్ని పద్యాలని రాయమని చెప్పేవాళ్ళట. పూర్వకాలంలో పెన్ను పేపర్ పెట్టుకొని భగవంతుడిని స్మరిస్తూ గజేంద్ర మోక్షంలోని పద్యాలు కనుక రాస్తే వాళ్ళకు వచ్చే కష్టాలు తొలగిపోతాయని చెప్పి ఒకప్పుడు మనకి పూర్వకాలంలో అందరూ అనుకునేవాళ్ళు. అయితే అటువంటి పరమ పవిత్రమైనటువంటి గజేంద్ర మోక్షం ఈరోజు మనం చదువుకోబోతున్నాం. ఓ రాజేంద్ర, అప్పుడు స్వామి ఇలా చెప్పడం ప్రారంభించాడు, సుఖమునేంద్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉన్నది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి ఉన్నది. దానికి బంగారము, వెండి, ఇనుము నిండిన 3 శిఖరములు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. మనము మళ్ళీ ఒక్కసారి తత్వ విచారణకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటి గురించి మనం ప్రస్తావించుకుందాం. పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉన్నది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగి ఉన్నదన్నమాట. దానికి బంగారము, వెండి, ఇనుము నిండిన 3 శిఖరములు ఉన్నాయి. ఆ కొండ ప్రక్కలో శిఖరములలో రత్నాల వల్లను ధాతువుల వల్లను దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైన రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, పారే సెలయేళ్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నెరులు కూడా విహారం చేస్తూ ఉంటారు. ఈ త్రికూట పర్వతము రకరకాలైనటువంటి వృక్షాలతో అంటే మాదీఫల వృక్షము, లవంగ వృక్షములు, మామిడి వృక్షములు, మొగలి వృక్షములు, జీడి, అంబాళము ఇలా రకరకాలైన వృక్షములతో ఖర్జూరము, నారికేళము, వావిలి, చందనము, వేము, మందారము, నేరేడు, నిమ్మ, ఇప్ప, తాడి ఇలా చాలా రకరకాలైన చెట్లతోనూ, తీగలతోనూ, సెలయేళ్లతోనూ, పళ్ళ చెట్లతోనూ ఇట్లా బంగారపు ఎన్నో పద్మములతోనూ, బంగారపు రంగు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే బంగారపు రంగు నీటిలో ఉండేటువంటి సరస్సులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఆ త్రికూటం పర్వతం దగ్గర ఉన్న అడవులలో ఎన్నో రకములైన జంతువులు ఉండేవి. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు, సింహాలు, ఎన్నో రకములైనటువంటి మృగాలు ఉన్నాయి. అయితే
ఆ అడవిలో అన్నిటికంటే ఏంటంటే గొప్పవి ఏంటంటే ఏనుగులు అనమాట. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలు కన్నెత్తి చూడటానికి కూడా చూడలేనంతగా భయంకరంగా ఉంటాయి. మదించిన తమ శరీరములతో దిగ్గజములు సైతము మించిపోతూ ఉంటాయి. అవి కొండ గుహలలో నుండి తిరుగాడటానికి బయలుదేరాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పిక కొన్నాయి. నీళ్ల మడుగులో దిగాలనుకున్నాయి. నీటిగాలి వచ్చే దిక్కుకు అవి నడిచాయి అన్నమాట. ఆ ఏనుగులు పగటివేళ భయంతో కొండ గుహలలో దాగుకొని సాయంకాలంలో సూర్యుని శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటికి వచ్చిన చీకట్ల గుంపులేమో అనేట్లుగా అంటే ఆ ఏనుగులు గనక బయటికి వస్తే ఆ ఏనుగుల యొక్క ఆ ఏనుగుల వేగానికి కానీ ఆ ఏనుగులు ఉన్న ఆకారాలకు కానీ ఆ సూర్యుడు కూడా కమ్మేసి ఆ మిట్ట మధ్యాహ్నం అప్పుడే చీకటి పడిపోయిందా అన్నంతగా. ఎందుకంటే వాటి ఆకారం మొత్తం చాలా చాలా భారీగా ఉంది, అలాగే నల్లటి ఆకారాలు కదా అవన్నీ. అందువలన సూర్యుడు యొక్క అంత ఎత్తు ఉండేటప్పటికీ కింద ఉన్న జీవులన్నిటికీ ఏదో చీకటి పడిపోయిందా అన్నట్టుగా అంత ఇదిగా కనిపించాయి అన్నమాట ఆ ఏనుగులు. దాని గురించి ఆ ఏనుగులు పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంటే అక్కడ ఒక పద్యం చెప్తారు. పురుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకములు గుహల సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతముల కేగు హరిణ చేయము మడుగుల జొరబాటు మహిషంగములు గండశైలంబుల క్రపుల బ్రాకు వాల్మీకములు సొచ్చు వనభుజంగములు నీలకంఠంబులు నింగికరేయు వెరచి చామరీ మృగంబు విసరు వాల చామరంబుల విహరణ శ్రమము వాయ బయట పరహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రాన జాలి ఉందే అని ఒక అత్యద్భుతమైన పద్యం ఇది కూడా. ఆ మదపటేనుగులు భయంకరమైన క్రీడలతో విహరించసాగాయి. అప్పుడు అవి వస్తున్నటువంటి గాలి సోకిన వెంటనే పులులన్నీ పొదలలో దూరిపోయాయి. అంటే పులులు పారిపోయాయి అనమాట. ఎలుగుబంట్లు గుహల్లో దాక్కున్నాయి అనమాట. ఆ ఏనుగులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఆ అడవిలోకి అని తెలుసుకున్నటువంటి ఆ గాలి అంటే ఆ ప్రచండమైన వేగంతో వస్తున్నాయి అనే విషయం తెలియగానే పులులన్నీ పొదల్లో దాక్కున్నాయి. ఆ అరణ్యంలో ఉండే పొదులన్నీ. ఎలుగుబంట్లన్నీ గుహల్లో దాక్కున్నాయి. అడవి పందులు గోతులలోకి వెళ్ళిపోయాయి. అలాగే అడవి దున్నలు మడుగులలోకి, అంటే దున్నపోతులన్నీ జనరల్గా వాటికి ఎక్కడ ఇష్టం ఉంటుందంటే ఆ సరస్సు లేదా బురదలాగా ఉన్నటువంటి ఏదైనా మడుగు కనిపిస్తే ఆ మడుగులోకి తల ఇట్లా పైకి పెట్టి తన శరీరం మొత్తాన్ని లోపల పెడుతూ ఉంటాయి అన్నమాట దున్నపోతులు. చిన్నప్పుడు మనం ఎప్పుడైనా కనుక చూస్తే మీకు అర్థమవుతుంటుంది. అలాగా దున్నపోతులు అలా మడుగుల్లోకి వెళ్ళి దాక్కున్నాయి అన్నమాట. కొండలు బండలపైకి అంటే కోతులు కొండలపైకి ఎగబ్రాకాయి. అలాగే పాములు పుట్టల్లోకి పారిపోయాయి. నెమళ్ళు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాయి. నెమలి ఎక్కడైనా ఆకాశంలోకి ఎగురుతుందా? అంటే ఇక్కడ నెమలి భయంతో ఆకాశాన్ని, అంటే నెమలి అంతటి కూడా భయంతో ఆకాశానికి ఎగిరిందనమాట. అంటే నెమళ్ళు ఎగురుతాయి, కాకపోతే దానికి ఉన్న పుచ్చము వల్ల ఎక్కువసేపు ఎగరలేవు అనమాట, ఎక్కువ దూరం ఎగరలేవు. అందువలన అవి జనరల్గా ఎప్పుడు నేల మీదే తిరుగుతుంటాయి. ఎప్పుడైనా దానికి పైకి ఎగరాలనిపించినప్పుడు కొద్దిగా శక్తిని తెచ్చుకొని పైకి ఎగురుతాయి. కానీ ఇప్పుడు భయంతో అనమాట. ఇప్పుడు ఏదైనా సడన్గా పరిగెడుతూ వస్తుంది అనుకోండి మన వైపుకి, వెంటనే మనం అప్పటిదాకా మనకు ఓపిక లేని వాళ్ళం కూడా ఒక్కసారిగా పరిగెత్తి మనం కూడా పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే అది భయంలోంచి వచ్చిన శక్తి అనమాట. అలాగే నెమళ్ళు అలా ఆకాశానికి ఎగిరాయి అనమాట. ఆ రకముగా పరిగెత్తుతూ వస్తున్నటువంటి ఏనుగులకి ఈ చామరీ మృగములు అంటాం కదా. స్వామికి చామరం వీజయామి అంటే స్వామికి ఒక సేవ చేస్తాం కదా. ఒక వెండి పిడితో మనము స్వామికి ఎప్పుడు ఇట్లా ఒక గుత్తిలాగా ఉంటుంది. అదేంటంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలు, అవన్నీ వెంట్రుకలు అనమాట. ఆ వెంట్రుకలతో స్వామికి గనక ఇలా విసిరితే స్వామికి చల్లటి గాలి వచ్చి స్వామి ఆనందంగా ఉంటారు అని చెప్పి మనం చామరీ మృగంతో చామరం వీజయామి అంటే చామరీ మృగపు ఒక వెంట్రుకలు అనమాట అది. అయితే ఇక్కడ ఏనుగులు అలా పరిగెట్టి వస్తుంటే అలసిపోతాయేమో అని చెప్పి ఈ చామరీ మృగములు వాటి యొక్క తోకలని, అంటే ఆ తోకలకు ఉంటాయి అన్నమాట ఈ చామరీ మృగపు వెంట్రుకలు, ఆ తోకలను ఎత్తి ఏనుగులు అలసట తీరేటట్లుగా విసరటం ప్రారంభించి, అంటే అంతటి రాజభోగములు, అంటే అవి వస్తున్నాయంటే అంత భయాన్ని అంతటి భోగాన్ని అనుభవించేటువంటి మాట ఇటువంటి ఈ ఏనుగులు. అయితే ఈ ఏనుగులందరికీ అటువంటి ఏనుగుల అన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆయన గజరాజు. ఈ ఇటువంటి ఏనుగులు ఈ మందలుగా ఉన్నట్టు అసంఖ్యాకమైనటువంటి ఏనుగులన్నిటికీ ఒక లీడర్ ఉన్నాడు, అంటే ఒక రాజు ఉన్నాడు. ఆయన గజరాజు అనమాట. ఒకానొకప్పుడు ఇలా అడవిలో వెళ్తూ ఉండగా ఈ ఏనుగుల గుంపుని ఈయన తీసుకుని వెళ్తూ ఉండగా ఈ నీటి కోసం వెతుకుతూ ఉండగా
ఒక రోజున ఈ గజేంద్రుడు దారి తప్పాడు అన్నాడు ఇక్కడ పోతన గారు. అది ఏంటి? అయితే ఈ గజేంద్రుడితో పాటు తన భార్యలైనటువంటి ఆడ ఏనుగులు కూడా దారి తప్పాయి. ఈ ఒక సరస్సును అంటే ఈ నీటి కోసం వెతుకుతూ ఉండగా ఆ గజరాజు దైవవశం చేత తెలివి కోల్పోయి తనకు అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తూ వస్తున్న ఏనుగుల గుంపు నుండి విడిపోయి దారి తప్పాడు. తన ఏనుగులతో కలిసి వేరే దారి గుండా నడిచాడు. ఆ విధంగా ఆ గజరాజు ఈ ఏనుగుల గుంపు నుండి దారి తప్పి దప్పిక కొన్నవాడే, అంటే ఆ దాహం వేసి ఆ ఏనుగులు మిగిలిన ఏనుగుల నుండి దారి తప్పి తన ఆడ ఏనుగులతో పాటు అడవిలో సంచరించడం ప్రారంభించాడు. దారి తప్పినటువంటి వాడే. ఆ సమయంలో గజరాజు తన ప్రియురాండ్రకు నీటి గుంటల పక్కనే ఉండే లేత పచ్చికను మచ్చికతో అందించుచు చిగుళ్ళ గుత్రను పూల కొమ్మలను పంచిపెడుతూ మదజలంతో తడిసినటువంటి విసనకర్రల వంటి తన చెవులతో చెమటలు పోగొడుతూ తన దంతములతో, అంటే ఇప్పుడు ఈ ఆడవారితో ఆడ ఏనుగులతో కదా ఆయన తప్పిపోయిందనమాట. ఈ దప్పికతో తప్పిపోయాడు. ఆ తర్వాత ఈ ఆడ ఏనుగులకి ఆహ్లాదం కలిగించే విధముగా తను ఈ దారిలో వెళ్తున్నప్పుడల్లా పచ్చిక బయళ్ళని ఆడ ఏనుగులకు అందించటము, ఈ రకంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు. కాకపోతే ఈయనకి అడవుల్లో సంచారం చేసి తన దప్పికతో మనసు స్వాధీనం తప్పింది. ఆడ ఏనుగులతో పాటు ఎంతో ఆయాసంతో ప్రయాణం సాగించాడు. ఒకానొక సమయంలో గజరాజు ఒకచోట ఒక మడుగును చూచాడు. ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్నటువంటి కమలములు కలువలు ఉన్నాయి. వానిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతున్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. దాని గట్టుపై మర్రి, తాడి, మామిడి, మద్ది, పూల తీగలు, పొదరిండ్లు ఉన్నాయి. ఆ మదపటేనులు ఎవరూ దరిచేయకుండా నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూశాయి. వాటి శరీరాలకు పద్మాల వాసనతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. తామర తూండ్లు తిని రాయంచలు చేసే శబ్దాలకు చెవులను పండగ కలిగిస్తున్నాయి. విరిసిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. అంటే ఆ పద్మ సరోవరం ఎలా ఉంది అంటే, ఈ అంటే ఇప్పటిదాకా ఎవ్వరూ దరిచేరినటువంటి ఆ సరస్సుని ఈ మదపుటేనుగులు చూశాయి. ఆ సరస్సు నుండి వస్తున్నటువంటి పద్మముల యొక్క పూల వాసనలకి వాటి ఆఘ్రాణించి చాలా ఆనందంగా ఉన్నాయన్నమాట. ఆ చల్లటి గాలులకు వస్తున్నటువంటి ఈ పూల వాసన వాటికి ఎంతో హాయిని కలిగించిందనమాట. అలాగే ఆ రాయంచలు, అంటే ఆ రాజహంసలు చేసేటువంటి ధ్వని వాళ్ళ చెవులకు ఎంతో ఇంపుగా అనిపించింది. అటువంటి స్వచ్ఛమైనటువంటి అటువంటి సరోవరం చూసినటువంటి మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి మడుగులోకి దిగాయి. ఏనుగులు తొండాలతో నీళ్లు నింపుకొని చెక్కిళ్లపై చల్లుకున్నాయి. గళగళమనే శబ్దములు చేస్తూ కడుపు నిండగా పాలు తాగాయి. అటువంటి సమయంలో ఈ గజరాజు, ఈ మడుగులోకి దిగినటువంటి గజరాజు, ఇప్పుడు ఆడవాళ్ళందరూ దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు కావలసిన నీళ్లు దొరికాయి. ఇంకా సంతోషంగా ఉంది ఈ గజరాజుకి. ఆనందంగా ఇష్టం వచ్చినట్టు ఆనందంగా ఆ సరస్సులో పడి ఈ గజరాజు ఈ ఆడ ఏనుగులతో పాటు విహారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కావలసినంత శక్తి ఉన్నది ఈ గజరాజుకి. ఇప్పుడు పక్కన ఆడ ఏనుగులు ఉన్నాయి. ఇప్పుడు తన శక్తిని చూపించడం కోసం ఒక విచిత్రమైన పనిని ఈ గజరాజు చేశాడు. ఏం చేశాడంటే, ఇభలోకేంద్రుడు హస్తరంధ్రమును నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి నిడ్డివడి నుడ్డాడించి పింజింప నా రబటి నీరములోన బెల్లెగసి నక్రగ్రాహ పాటీనముల్ నభముందారెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గమునెక్కి నిక్కివడి నుడ్డాడించి పింజింప నారబటికి నీరములోన బెల్లెగసి నక్రగ్రాహ పాటీనముల్. ఇభలోకేంద్రుడు అంటే ఈ గజరాజు హస్తరంధ్రముల తన యొక్క తొండముల్లోకి నీరెక్కించి పూరించి, అంటే నీరును పూర్తిగా లాగి, అంటే తొండంతో నీళ్లు లాగుతుంది కదా ఏనుగు, అలాగా ఈ ఇభలోకేంద్రుడు అంటే ఈ లోకంలోకి వెళ్ళా గొప్పవాడైనటువంటి ఆ గజరాజు ఆ నీరుని ఎక్కించాడు తొండంలోకి. పూరించి బాగా పూర్తిగా తొండంలోకి గట్టిగా కావలసిన నీళ్లు బాగా ఎక్కించి చండభ మార్గంబునకెత్తి, ఆకాశం పైకెత్తి నిక్కివడి నొడ్డాడించి పింజింప, అంటే కాళ్ళు భూమి మీద ఉంచి ఒక్కసారిగా పైకి నీళ్లను చిమ్మాడు. ఆ నారబటికి నీరములోగన బెల్లగసి, అంటే ఈయన నీళ్లు లోపలికి తొండంలోకి లాగేటప్పుడు ఆ నీళ్లలోకి ఎన్నో చేపలు వెళ్ళిపోయాయి, ఆయన తొండంలోకి ఎన్నో తాబేళ్లు వెళ్ళిపోయాయి.
అలాగే ఎన్నో మండ్ర కప్పలు వెళ్ళిపోయాయి. అంటే దాన్ని ఏమంటారు మనము, దాన్ని ఏమంటారు మండ్ర కప్పల్ని, క్రాబ్, కరెక్ట్, క్రాబ్స్, మండ్ర కప్పలు వెళ్ళిపోయాయి అన్నమాట. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఒక్కసారి ఈ నీటిని ఆకాశంలోకి కొట్టంగానే ఈ చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడ్డాయట. అలాగే ఈ ఈ ఈ క్రాబ్స్ అన్ని వెళ్ళిపోయి కర్కాటక రాశిలో పడ్డాయి. అలాగా ఇవన్నీ ఒక్కొక్క జీవ జంతు దేలం అంత గట్టిగా అనమాట, అంటే అంత బలంతో కొట్టాడు. అలా చూసేటప్పటికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారనమాట ఈ గజరాజు యొక్క శక్తికి. అంటే అంతటి బలాన్ని ప్రదర్శింపజేశాడు గజరాజు. మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకోబోతున్నట్లుగా అంత ఎత్తుకు ఎగిరిపోయాయన్నమాట ఆయన బయటికి పంపించిన ఫోర్స్కి. ఆ రకముగా గజరాజు అడ్డు అదుపు లేకుండా ఆ సరస్సు నుండి విహరించడం ప్రారంభించాడు. ఆ పద్మాల మడుగులో ఎదురు లేకుండా ఈదాడినాడు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు చల్లాయి. ఆ నీటి ధారలతో తడిసి అతడు సెలయేళ్లతో కూడిన నీలగిరి వల్లే ఒప్పారినాడు. ఆడ ఏనుగులు అతని శరీరము నిండా పద్మాలు అలంకరించాయి. వాటితో గజరాజు సహస్రాక్షుడైన దేవేంద్రునిలాగా కనిపించాడు. ఆడ ఏనుగులు గజరాజుపై కలువల పుప్పొడి చల్లాయి. అప్పుడు అతడు బంగారు కొండవలె ప్రకాశించాడు. ఆడ ఏనుగులు అతని మేని నిండా కలువతూండ్లను పైకెగిశాయి. వాటి వల్ల గజరాజు సర్పాహారాలు ధరించినటువంటి శివుని వలె చెలువం పొందినాడు. ఆడ ఏనుగులు వాని మీద ముత్యముల చిప్పలను విసిరినాయి. వాటి వల్ల అతడు మెరుపు తీగలతో కూడినటువంటి మేఘమును మించిపోయినాడు. అంటే ఆ రకముగా అందరి చేత సేవలను అందుకున్నాడు. ఆ సరస్సులో ఈ రకముగా ప్రవర్తిస్తున్నటువంటి గజరాజు యొక్క శక్తిని చూసినటువంటి ఆనందపడినటువంటి ఈ ఆడ ఏనుగులు ఆయనకి పద్మాలు ఇవ్వటం వల్ల ఆయన ఆ పద్మాలన్నీ అతని శరీరం మీద, అంటే పద్మము ఒక కన్ను ఆకారంలో ఉంటుందిగా ముడుచుకున్నటువంటి పద్మము, ఆ పద్మాలన్నీ ఆయన శరీరం మీద ఉండటం వల్ల సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడులాగా ఉన్నాడు. అంటే 1000 కన్నులు ఉన్నటువంటి దేవేంద్రుడులాగా అతని శరీరం మీద, ఆ గజరాజు శరీరం మీద పద్మాలు అలా భాషించాయి. ఆ తర్వాత అవి పూల పుప్పుడిని తీసుకొచ్చి చల్లాయన్నమాట ఆయన మీద. అప్పుడు ఆయన బంగారు కొండలాగా కనిపించాడనమాట. అంటే అంతటి ఆకారము, అంతటి శక్తివంతుడైనటువంటి గజరాజు అలాగే ఇంత వైభోగాన్ని అందుకుంటున్నాడు ఆడ ఏనుగుల ద్వారా. గజరాజు చేసిన విశేషమైన సంచారం వలన ఆ మడుగు అందచందాలు మాసిపోయి దానికి వేరొక సొగసు వచ్చినది. గడుసువాడైన ఇక ఆ తర్వాత ఆ గజరాజు చేసినటువంటి ఈ విహారము వల్ల ఆ సరస్సు యొక్క ఆకృతి పూర్తిగా కోల్పోయిందనమాట. ఆ గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉన్న ఒక మొసలిరాజు, అంటే ఒక మొసలి చూసిందనమాట ఈయన్ని. వీడింత ఇందాక నుంచి అల్లరి చేస్తున్నాడు, హడావిడి చేస్తున్నాడు, ఈ సరస్సు మొత్తాన్ని ఇలా పాడు చేస్తున్నాడు అని చెప్పి ఒక మొసలి అంటే రాజులు, అంటే మొసలిలో కల్లా గొప్పవాడైనటువంటి ఒక మొసలి రాజు చూశాడనమాట. సరస్సులో నుండి పొడగని సంభ్రమించి యొదరి కుప్పించి లంఘించి హూంకరించి భాను గబళించి స్వర్భాను పదిగిది నొక్క మకరేంద్రుడు ఇబరాజు నొడసి పట్టే. ఒక అద్భుతమైనది. సరస్సులో నుండి పొడగని సంభ్రమించి యొదరి కుప్పించి లంఘించి హూంకరించి భాను గబళించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడు ఇబరాజు నొడసి పట్టే. రాహు సూర్యుడిని కనుక ఎలా పడుతుందో అలాగా ఒక మకరేంద్రుడు ఈ గజేంద్రుడిని అలా ఒడిసి పట్టాడు అన్నాడు ఇక్కడ. ఈ గజరాజు ఈయన మొసలి ఎలా చూస్తుంది, దూరం నుంచి ఒక సబ్మెరీన్ టైప్లో చూస్తుంది అనమాట. ఆ 2 కళ్ళను మాత్రమే బయటపెట్టి శరీరం మొత్తాన్ని నీళ్ళలో ఉంచుతుంది మొసలి. ఆ కళ్ళు మాత్రమే బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాయి. ఆ ఉన్న ప్రదేశానికి మొసలి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా. అలాగా ఈ గజరాజు చేసేటువంటి హడావిడిని చూసినటువంటి ఈ మొసలి, వీడెవడో ధూర్తుడు సరస్సును మొత్తాన్ని పాడు చేస్తున్నాడు, అసలు వీడి సంగతి చూడాలనుకుని ఈ కళ్ళను మాత్రమే బయటపెట్టి చాలా జాగ్రత్తగా నీటి అడుగు నుండి ఆ సూర్యుడిని గనక ఒక రాహువు గనక ఎలా పడతాడో ఆ రకముగా నీళ్ల చివరి నుండి వచ్చి ఒక్కసారిగా ఈ గజరాజుని పట్టుకుందనమాట. గజేంద్రుడు మొసలి పట్టును అప్పటికప్పుడు తప్పించుకొని తన పొడవైన తొండాన్ని పైకెత్తి ఒక్కసారిగా మొసలి మీదకు ఒక దెబ్బ కొట్టాడు. మొసలి వెంటనే ఆ దెబ్బకి
చనిపోయినట్లు నీళ్లలో పడిపోయింది. తొందరగా తేరుకుని అది ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకుంది. మొదట ఈ వెనక కాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే అది తెలుసుకున్నటువంటి గజరాజు తన తొండంతో ఒక్క దెబ్బ కొట్టాడు మొసలిని. వెంటనే ఆ దెబ్బ ఎలా తగిలిందంటే మొసలికి తన పై ప్రాణం పోయినంత పని అయింది కానీ వెంటనే అది కూడా ముసలి రాజు అన్నాడు కదా, అది కూడా గొప్ప ముసలి, అది కూడా చాలా మంచి శక్తివంతమైంది, అందున నీటిలో ఉంది. వెంటనే అది ఏం చేసింది, ఆ వెనకమాలుగా దాన్ని రెండు కాళ్ళ మధ్యలోంచి వెళ్ళి అది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కదా ప్రయత్నిస్తుంది, అంటే రెండు కాళ్ళని ముందు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఏం చేసిందంటే ఫస్ట్ మొదట వెళ్ళి ఆ రెండు కాళ్ళని పట్టుకుంది, ముందు రెండు కాళ్ళని పట్టుకుంది, ఇక ముందుకెళ్లకుండా. మొసలి తన కాళ్ళను పట్టుకోగానే గజేంద్రుడు ఏమాత్రము వెనుదీయలేదు. ధైర్యంతో దంతాల మొనలతో బలంగా ఆ మొసలి ఎముకలు క్రింది భాగాలు కదిలిపోయేటట్టుగా పొడిచాడు. మొసలి పట్టు తప్పింది. వెంటనే ఏనుగు కాళ్ళను విడిచి దాని తోకను పండ్లతో కరిచింది. మొసలి ఏనుగుని మరలా మడుగులోకి ఈడ్చింది. ఆ ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. రెండు పరస్పరం. ఇక్కడ ఒక పద్యము ఎంత అద్భుతంగా పడ్డదంటే చూడండి. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్ గరికి మకరికి గరి భరమనుచు నతల కుతల బటులు అదురుపడెన్. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు మకరి సరసికి అంటే సరస్సు నుంచి ఏనుగు బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. మొసలి ఏనుగును సరస్సులో లాగటానికి ప్రయత్నిస్తుంది. గరికి మకరికి గరి అంటే ఇక్కడ ఏనుగు, కరిరాజు అంటాం కదా, దాన్ని ఇక్కడ గాగా మార్చారు మా పోతన గారు. గరికి మకరికి గరి భరమనుచు నతల కుతల బటులు లదురుపడిన. ఒకరికొకరు ఏనుగు కంటే మొసలి కంటే ఏనుగు కంటే మొసలి కంటే ఏనుగు ఇలా అంటే ఒకటికొకటి ఎలా పోట్లాడుకుంటున్నాయో ఆ పద్యం కూడా అలానే పడ్డది. కరి దిగుచు మకరి సరసికిని గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్. అది చూడండి, కరి మకరి అన్న దానికి ఎంత అద్భుతంగా పోతన గారు రాశారు. ఒకదానికంటే ఒకటి గొప్పవని పోట్లాడుకుంటున్నాయి అన్నమాట. ఆ ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఆ లోకములు నతల కుతల బట్టుల రుదుపడెన్. ఆ లోకములలో ఉన్నటువంటి వారందరూ అన్ని లోకాల నుండి వీరుడు ఈ యొక్క యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారంట. ఆహా, ఎంత బాగా ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయిరా అని. ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి. వాటి పోరాటము అన్ని లోకములకు భయంకరంగా సాగింది. అవి ఒకదాన్ని ఒకటి ఓడించాలన్న పట్టుదలతో ఆ సరస్సును కలిచివేచాయి. సింహాన్ని సింహము కొండను కొండ వెనుదీయకుండా ఎదిరించినట్టు నీళ్లలో అవి రెండు తీవ్రంగా పోరాడాయి. అసలు అది ఎట్లా అంటే ప్రతి ఒక్కసారి ఏనుగు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, వెంటనే ఆ నీళ్ల మధ్యలోంచి కాళ్ళ మధ్యలోంచి మళ్ళీ మొసలు వస్తుంది, మళ్ళీ కాళ్ళను పట్టేసుకుని మళ్ళీ లాగేస్తుంది. లేదు వచ్చేసేసి ఆ కాళ్ళ మధ్యలో ఉన్న పొట్టని కానీ లేకపోతే ఆ తోకల్ని కానీ ఎగిరి కోరికేసి మళ్ళీ లోపలికి లాగేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట ఆ మొసలి. అంటే అంత భీకరంగా రెండు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. అయితే మరి వెంటనే పోతన గారు మన అందరికీ వచ్చే క్వశ్చన్ వేశారు, మరి ఏంటండి మొసలి అదే కొట్టుకుంటున్నాయి అంటున్నారు, మరి ఇప్పటిదాకా ఆడ ఏనుగులు అన్నీ పూజించాయి, మరి ఇన్ని వందల మంది ఏనుగులు ఉన్నాయి, మరి ఏనుగులు ఏమీ చేయలేదా అన్న ప్రశ్న మన మనస్సులోకి వస్తుందని పాపం ఆయన వెంటనే ఇంకొక పద్యం చెప్పాడు. మకరి తోట బోరు మాతంగ విభుని నొక్కడిని విడిచి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూదంబు మగలు దగులు గారే మగువులకు అని ఒక అద్భుతమైన పద్యం. మకరి తోట బోరు మాతంగ విభుని అంటే మొసలితో యుద్ధం చేస్తున్న మాతంగ విభుడు ఈ గజరాజును చూస్తున్నటువంటి ఈ ఏనుగులన్నీ ఒక్కడిని విడిచిపోవ కాళ్ళు రాక వాడిని ఒక్కడినే విడిచేసి వెళ్ళిపోవటానికి కాళ్ళు రాక కోరి చూచుచుండే ఏ రకంగా యుద్ధం చేస్తున్నాడో వీడు గెలవాలి అని చెప్పేసి గట్టు మీద కూర్చుని ఈ ఏనుగులు ఆ గజరాజు గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలా గట్టు మీద ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాయి. మగులు దగులు గారే మగవలకు, ఆలు మగలకు మధ్య ఉండే బంధము అటువంటిది అని పోతన గారు చెప్పారు. ఇది మనం తాత్వికంలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాము. అయితే ఈ రకముగా ఈ ఏనుగులు ఈ ఆడ ఏనుగులు అన్ని గట్టు మీద నిలబడి ఈ గజరాజు గెలవాలి అన్న ఉద్దేశంతో వాటిని చూస్తూ ఇలా ఉండిపోయాయి అన్నమాట. మొసలికి నీళ్లే బ్రతుకుదెరుడు కావటం వల్ల క్రమంగా దానికి బలము పట్టుదల పెరిగాయి. కానీ ఆ గజరాజు మాత్రము కృష్ణపక్షములోని చంద్రుని వలె అంతకంతకు తగ్గిపోయాడు. ఎందుకంటే మొసలికి నీళ్లలో బలం, అందువల్ల దాని యొక్క పట్టుదల అంతకంతకీ పెరుగుతున్నది. ఎందుకంటే దానికి బలం ఉంది కనుక దాని బలం యొక్క ఇప్పుడు
ఒకడు ఏనుగు వచ్చింది, ఏనుగుకి నీటిలో బలము, నీటిలో కాదు బయట బలము, నీళ్లలోకి వచ్చింది. నీళ్లలోకి వచ్చినప్పుడు దాని బలం అలానే ఉంటుంది, కానీ నీళ్ల మీద ఎక్కువగా విహరించడం వల్ల మనం చాలా తొందరగా అలసిపోతాం. ఇప్పుడు ఈత కొట్టినప్పుడు మనం చాలా ఫాస్ట్గా అలసిపోతాం. అలాగే ఏనుగు కూడా తొందరగా అలసిపోతుంది, కానీ మొసలికి నీళ్లలోనే బలం, అందువల్ల మొసలి క్రమక్రమంగా బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నది. అలాగే ఏనుగు క్రమక్రమంగా కృష్ణపక్షంలోని చంద్రుడి వల్ల తన శక్తిని కోల్పోతున్నది అనమాట. ఇక అప్పటి నుంచి ఇంకా దానికి ఎప్పుడైతే ఇంకా దానికి అర్థమైందో, సింహము వలె మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుటన ఏనుగు కుంభస్థలముపైకే ఎగిరింది. పాదముల నడుమ దూరి గిరగిరా తిరిగింది. మెడను, వీపును ఎక్కడ దొరికితే అక్కడ కరిచి బాధ పెట్టినది. సులువుగా ఎగిరి తోకను కొరికేది. తోకని కొరికి నలిగిపోయేటట్లు చేసేది. నీటిలో ముంచేది. తను మునిగేది. ఎముకలు, దంతాలు విరిగేటట్లు కొట్టింది. అలాగే ఆ ఏనుగు పైకి ఎగబ్రాకేది. ఆ రకంగా మొసలి ఏనుగుని అతి భీకరంగా యుద్ధం చేయడం ప్రారంభించింది. ఇంకా అది ఇది లేకుండా అనమాట. ఇక మెడను, వీపును, కడుపును, అన్ని భాగాలను క్షోభించేలాగా ఆ మొసలి ఇంకా ఏనుగు మీద, ఎందుకంటే ఇంకా పట్టుదల వచ్చేసింది. ఇంకా అలాగే తనకి నీళ్లలో ఎక్కువసేపు యుద్ధం ఏనుగు చేయలేకపోతుంది, తను ఏనుగు చేయగలుగుతుంది. ఇక ఆ పరిస్థితి ఎట్లా అయిందంటే చూడండి, ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. పాదద్వందము నేలమూపి పవనం గుంపించి పంచేంద్రియోన్మాదం బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హర్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన నుంచి గ్రీడించు యోగీంద్రి మర్యాదన్ నక్రము విక్రమించ గరి పాదాక్రాంత విక్రాంతమై. పాదద్వందము నేలమూపి అంటే ఒక యోగులు ఎలా భగవంతుడి గురించి ఆలోచిస్తారు. వాళ్ళు రెండు పాదాలను స్వామి అంటే నేల మీద నిలబెట్టి పవన్ బంధించి శ్వాసని బంధించి యోగులు ఎలా తపస్సు చేస్తారో ఈశ్వరుడు గురించి అంటే రెండు కాళ్ళను నేల మీద మోపి పవనం బంధించి అంటే శ్వాసని ఇంకా పూర్తిగా నిగ్రహించి పంచేంద్రియోన్మాదంబున్ బరిమార్చి అంటే ఇంకా 5 ఇంద్రియములు బయట ప్రపంచముతో ఎటువంటి సంబంధాలు లేకుండా, బయట ఏం వినపడుతుంది, ఏం కనపడుతుంది, ఏం వస్తుంది, ఏం వెళ్తుంది, ఈ 5 ఇంద్రియములకు పంచేంద్రియోన్మాదం వర్తించి బరిమార్చి ఎటువంటి ఇంద్రియ ఉన్మాదములు మన శరీరంలోకి రాకుండా బుద్ధిలతకున్ మారాకు హర్తించి, బుద్ధే కదా ఈ పంచేంద్రియోన్మాదములను చేసేది. ఈ బుద్ధికి మారాకు అంటే బుద్ధి మారు చెప్పి బుద్ధిని చాలా ప్రశాంతంగా ఉంచి నిష్కేద బ్రహ్మ పదావలంబన వరతిని గ్రీడించు యోగీంద్ర మర్యాదన్. ఏ రకముగా యోగీంద్రుడు ఈ రకముగా బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు, బ్రహ్మేంద్రుడు గురించి అంటే ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడో ఎలా అంత నిష్టగా ఇంకా ఎటు కదలకుండా 5 ఇంద్రియములను పరిమార్చి బుద్ధిలతకు కేవలము భగవంతుడి మీదనే ధ్యానము అంటే ఒకే ఏకాగ్ర చిత్తము అంటాం కదా, ఒకే ఫోకస్, ఒకే చోటకి ఫోకస్ పెడతాం కదా. ఏ రకముగా ఒక యోగీంద్రుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడో ఆ రకముగా తనకున్న అన్ని ఇంద్రియములను అన్నిటినీ ఫోకస్ మొసలు ఎక్కడ చేసింది, ఆ ఏనుగు కాళ్ళ మీద చేసిందనమాట. ఆ నక్రము విక్రమించే గరి ప్రాదాక్రాంత విక్రాంతమై అంటే నక్రము అంటే ఇక్కడ మొసలి ఆ రకంగా పరాక్రమించిందనమాట. అంటే తనకున్న అన్ని ఇంద్రియములను కేవలము ఆ కరి మీదే, ఆ ఏనుగు మీదే, ఆ ఏనుగు పాదాల మీదే గ్రహించిందనమాట. అలా గ్రహించి ఆ ఏనుగు పాదాలను కదలకుండా ఒడిసి పట్టుకున్నది ఈ మొసలి. ఎంత అత్యద్భుతంగా చెప్పారో ఈ పద్యాన్ని మాత్రం. ఆ రకముగా అలయక సొలయక నొలయక కరి మకరి తోడ నుద్దండ రాత్రులు సంజల్ దివసముల్ సలిపెం ఒక్క రేయొక్క 1000 సంవత్సరముల్. అలయక సొలయక నొలయక కరి మకరి తోడ నుద్దండ రాత్రుల్ సంజల్ దివసంబుల్ సలిపెం ఒక్క 1000 సంవత్సరముల్. అలా 1000 సంవత్సరములు ఈ ఏనుగు మొసలి రాత్రుళ్ళు పగళ్ళు సంధ్యాకాలము రాత్రి పగలు ఇవేమీ లేకుండా అలయక సొలయక ఇలా యుద్ధం చేస్తూ ఈ ఏనుగు మొసలి 1000 సంవత్సరాలు యుద్ధం చేశాయని చెప్పి రాశారు పోతన గారు. అంటే ఎంత ఘోరంగా ఆ మొసలికి ఏనుగుకి మధ్య యుద్ధం జరిగిందో, ఎంత పరాక్రమవంతమైన జంతువులు, ఎంత బలవత్తరమైన జంతువులు ఆ రెండు ఒక్కసారి చూడండి. పృథిశక్తిన్ గజమా జలగ్రహముతో బొక్కేండ్లు పోరాడి సంశిథిలం భయి తన లావు వైరి బలంబున్ చింతించి మిథ్యా మనోరథంబింకేటికిన్ దీని గెల్వ సరిపోలం జాలురందంచు వ్యధమై ఇట్లను పూర్వపుణ్య దివ్య జ్ఞాన సంప్రక్తితోన్. ఈ రకముగా గజరాజు ఇలా అనుకుంటుందన్నమాట. పృథుశక్తిన్ అంటే గజరాజు చాలా కాలం మకరరాజుతో పోరాడిన తర్వాత
ఇలా ఆలోచించడం ప్రారంభించాడు. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి, అంటే తన యొక్క బలముతో ఈ గజరాజు ఆ ముసలితో ఎన్నో సంవత్సరములు పోరాడి తన లావు అంటే తన బలము తన 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 యొక్క బలము వైరి బలమును జింతించి అలాగే శత్రువు యొక్క బలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా దీనిని నేను ఓడించలేను అని అర్థం చేసుకుంటుందన్నమాట గజరాజు తన మనస్సులో. ఇంకా ఈ అడియాసం ఎందుకు అని పూర్వపుణ్యం అంటే ఇలా ఎందుకు కలిగింది, నా మానాన నేను హ్యాపీగా ఆనందంగా అరణ్యాలలో తిరగకుండా నేను ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ రకముగా పడ్డాను అని తనకి తాను ఆలోచించుకోవటం ప్రారంభించింది ఆ గజరాజు. అంటే ఇది అన్ని జంతువులకి కుదురుతుందా అంటే అక్కడ చెప్పాడు, అందుకోసమే చెప్పాడు పూర్వ 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 పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. అంటే ఆ గజరాజుకి పూర్వపుణ్యము, దాని యొక్క పుణ్యము అంటే పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యము వల్ల సంప్రాప్తించినటువంటి జ్ఞానము వల్ల ఈ జంతువుకి ఆ ఆలోచన వచ్చినది. ఎందుకు అంటే అసలు దీనిని ఓడించగలుగుతానా లేదా, నేను ఎందుకు అనవసరంగా వచ్చాను అంటే జంతువులు అలా ఎందుకు ఆలోచిస్తాయని కదా ఇందాక మనం ప్రశ్న వేశాడు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అన్ని జంతువులకు వచ్చేది కాదయ్యా, దానికి ఉన్న పూర్వపుణ్య ఫల జ్ఞాన సంపత్తి వలన దానికి అలా ఆ ఆలోచన వచ్చింది. ఈ ముసలిని నేను ఏ రీతిగా గెలవగలను, ఇకపై నేను ఏ దేవుణ్ణి ప్రార్థించేది, ఎవరిని పిలిచేది, ఎవరు నన్ను కాపాడతారు, ఈ ముసలిని అడ్డగించే వారెవరు, అన్ని కార్యాలలోనూ దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా అని ఆయన నమస్కరించడం ప్రారంభించాడు. ఆయన చెప్తున్నాడు అనమాట, అడవిలో చాలా కాలం పెక్కు ఏనుగుల సమూహానికి గౌరవం పొందాను. 10 లక్షల కోట్ల ఆల ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? భగవంతుడా, నాకు భయం కలుగుతున్నది, నా గతి ఏమవుతున్నదో. చూడండి, మృత్యు భయం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ గజరాజును అడ్డం పెట్టుకొని వ్యాస మహర్షి మనకి చెప్తున్నాడు. అప్పుడు ఏనుగు ఏం ఆలోచించడం ప్రారంభించిందంటే, అసలు అంటే ఇప్పుడు మనిషికి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు, నేను ఇన్ని పుణ్యాలు చేశాను, నేను ఇంతమందిని కలిశాను, మరి నాకేంటి ఇంత కష్టం వచ్చిందని మనం ఎలా అనుకుంటామో ఖచ్చితంగా అటువంటి పద్యాన్ని ఇక్కడ వాడాడు స్వామి. ఏమని చెప్పాడు, నేను అడవిలో ఎంతోమంది ఏనుగుల ద్వారా నేను పెక్కు సన్మానాలు పొందాను, పెక్కు గౌరవాలు పొందాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి నేను అధినాథుడుగా ఉన్నాను. అంటే అన్ని లక్షల కోట్ల ఏనుగులకి ఈయన అధిపతిగా ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని లక్షల కోట్ల ఏనుగులకి ఈయన అధిపతిగా ఉన్నాడు, ఆయన అధినాథుడుగా ఉన్నాడు. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్లలో, అంటే ఈయన మమ అని వదిలిపెట్టినటువంటి నీళ్లతోనే ఒక గంధపు చెట్ల వనం ఏర్పడిందంట. అంటే అన్ని దానాలు చేశాడు. అటువంటి దానములు చేసినట్టు నా దాన జలధారాలతో ఏర్పడినటువంటి మంచి గంధపు వృక్షముల చెట్ల నీడలో నేను సేద తీరకుండా నేను మమ అనుకుని నేను చేసినటువంటి దానాల ద్వారా ఏర్పడినటువంటి మంచి గంధపు చెట్ల వనంలో నేను తిరుగాడకుండా నేను అసలు బయటికి ఎందుకు వచ్చాను, వచ్చి నీళ్ల కోసం ఈ సరస్సులోకి ఎందుకు దిగాను. మనం అనుకుంటాం కదా, అసలు నేను ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చాను, రావటం వల్లే కదా నాకు ఈ కష్టం వచ్చింది అని మనం ఎలా అనుకుంటాము. అసలు నాకు ఈ రోగం వచ్చింది నేను ఆ తిండి తినటం వలన లేకపోతే ఈ పని చేయటం వలన కదా, అసలు నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే, నేను ఆ రోజు ఆ పని చేయకుండా ఉండాల్సింది అనుకుంటాం కదా. అదే ప్రశ్న ఇక్కడ గజరాజు తనకు తాను వేసుకుంటున్నాడు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా గతేమవుతుందో అని. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు ఇండు పరమేశ్వరుండెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము దానయ్యేనటువంటి వాడెవ్వడు వాని నాత్మభవుని నీశ్వరుణ్ణే శరణంబు వేడదన్ అని ఈయన లోపల అనుకున్నాడు. ఏమని, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నిండు లీనమై, ఎవ్వనిచే ఈ జగత్తు సృష్టింపబడుతున్నదో, ఎవని లోపల నుండు లీనమై, ఎవని యందు ఈ జగము లోపల లీనమై ఉంటుందో, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం బెవ్వడు. అంటే ఎవడు ఏ పరమేశ్వరుడైతే అందులోనూ ఉంటాడో ఇందులోనూ ఉంటాడో అన్నిటికీ మూల కారణమై ఉంటాడో అనాది మధ్య లయుండెవ్వడు, ఆది మధ్య లయము ఎవడు, సర్వము దానైన వాడెవడో అటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణు వేడదన్. ఎవడైతే ఈ సృష్టికంతటికి కారణమై ఎవడికైతే ఆది మధ్యాంతర రహితుడై ఉంటాడో అటువంటి వాడిని నేను శరణు వేడుతున్నాను అని ఈ ఏనుగు శరణు వేడటం ప్రారంభించినది అన్నాడు.
అంటే ఇక్కడ ఒక భగవంతుడి గురించి చెప్పలే, అంటే ఆయన చక్రధారి అయి ఉండాలి, ఈయన లేకపోతే ఆయన త్రిశూలం పట్టుకుని ఉండాలి, లేకపోతే ఆయన వజ్రాయుధం పట్టుకుని ఉండాలి, ఇట్లా ఆయుధాలు చెప్పలేదు, ఎవరి గుర్తులు చెప్పలేదు, ఏ దేవతని ఉద్దేశించి చెప్పలేదు. ఆయన ఏనుగు అడుగుతున్నది ఒకటే, ఎవడైతే ఈ సృష్టి మొత్తానికి కారకుడో అట్టి వాడిని నేను శరణు వేడుతున్నాను అని. ఒకసారి లోకములను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకములను రెండూ తాని అయి అన్ని విషయములను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మైనటువంటి ఆ పరమాత్మని నేను ఆసక్తితో ధ్యానం చేస్తున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పింజీకటి కవ్వల ఎవ్వండేకాకృతిని వెలుగు నతడినే సేవింతున్. ఇది చూడండి, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పింజీకటి కావల. లోకంబులు అన్ని లోకాలు, లోకేశులు ఆ లోకాలను పరిపాలించేవాళ్ళు, లోకస్తులు ఆ లోకాలలో ఉండేవాళ్ళు, తెగిన తుది అవన్నీ నశించిపోయిన తర్వాత కూడా నలోకంబగు ఎటువంటి లోకములు లేనటువంటి ఆ విశ్వము పెంజీకటి కవ్వల ఆ భయంకరమైన చీకటికి అవతల వైపు నెవ్వండేకాకృతిని వెలుగుతూ, ఎవడైతే ఆ చీకటి వెలుపల ఏకాకృతిగా వెలిగిపోతూ ఉంటాడో ఆ పరమేశ్వరుడు జ్యోతి భాస్వరూపముతో వెలుగుతూ ఉంటాడో ఆ ఏకాకృతిని వెలిగేటటువంటి వాడిని నే సేవింతు, నేను సేవిస్తున్నాను నన్ను కాపాడమని. లోకేశులు లోకస్తులు చూడండి, ఇది సైన్స్ కూడా చాలా అద్భుతం అనమాట. ఇవన్నిటిని నశింపచేసేటువంటి డార్క్ మ్యాటర్, ఆ పెంజీకటి కవ్వల ఈ డార్క్ మ్యాటర్ కూడా లోపల ఎవ్వడికి అందకుండా వెలుగుతూ ఉంటాడో, ఎవ్వడు ఏకాకృతిని వెలుగుతూ ఉంటాడో వాడు ఒక్కడే నేను వాణ్ణి దేవుడిగా భావించి శరణు వేడుతున్నాను అని ఒక అత్యద్భుతమైన పద్యం ఇక్కడ చెప్పాడు. నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తూ ఉంటాడో, ఋషులు దేవతలు ఎవరిని కీర్తింపలేరో, ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్థిస్తున్నాను. అంటే నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తూ ఉంటాడో అంటే నాలో ఉన్న ఈశ్వరుడు మీలో ఉన్న ఈశ్వరుడు. అంటే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాలో ఉన్న ఈశ్వరుడు ఇప్పుడు ఏంటి, నాతో ఏ సాఫ్ట్వేర్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్లోనూ ఈశ్వరుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు, వైద్య వృత్తిని చేస్తూ ఉంటాడు. అట్లాగే ఒక సైనికుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆయన దేశమును కాపాడుతూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. అందులోనూ అంటే అక్కడ తనలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ పనులు చేస్తూ ఉంటాడు. అలా ప్రతి రూపంలో ఈశ్వరుడు పెక్కు రూపాలతో నటిస్తూ ఉంటాడు. అలా ఋషులు దేవతలను ఎవరిని కూడా కీర్తింపలేరు. అలా నటించే వాడిని ఋషులు దేవతలు అంటే ఎవ్వరూ గుర్తించలేరు, కీర్తించలేరు. అంటే ఆయనని కీర్తించేంతటువంటి శ్లోకము కూడా ఇంతవరకు ఏమీ లేదు. ఇతరులకు అగోచరంగా ఉంటాడు, ఎవ్వరికి కనిపించకుండా ఉంటాడో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్తుతిస్తున్నాను. భగవంతునికి పుట్టుక పాపము ఆకారము కర్మ నామములు గుణములు ఏమీ లేవు. అతడు లోకములను పుట్టించి నశింపజేయటం కోసం తన మాయా ప్రభావంతో మాత్రమే ఇవన్నీ ధరిస్తూ ఉంటాడు. రూపం లేనివాడే ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపమును పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు, ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడు ఆత్మకు మూలము, అతడే మోక్షమునకు అధికారి. అతడు మాటలకు ఊహలకు అందడు. అటువంటి దేవదేవునికి నాకు పెక్కు నమస్కారములు అని స్వామి గురించి ఈ రకరకాలుగా పూజిస్తున్నాడు ఆయన మనస్సులో. అంటే ఇంకా మృత్యువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ గజరాజు తన యొక్క శక్తితో ఇక నేను ఓడించలేనన్న భావం ఎప్పుడైతే గజరాజుకు కలిగిందో ఇంకా ఆయన ఈ పరమేశ్వరుడు గురించి పరిపరి విధములుగా చింతించడం ప్రారంభించాడు. పరమేశ్వర, నన్ను ఈ గండము నుంచి కాపాడు, నేను నా స్వశక్తితో నేను యుద్ధానికి కొన్నాను, 1000 సంవత్సరములు నేను పోరాడగలిగినంత పోరాడాను, ఇంకా దీని నుంచి నేను పోరాడలేను, అందువలన నన్ను కాపాడు. శ్రీ నపుంసక పురుష మూర్తియును కాక తిర్యగమర నరాది మూర్తియున్ గాక కర్మ గుణభేద సత్ప్రకాశి కాక వెనుక నన్నియు నగు విబదలంతు అని ఒక అత్యద్భుతమైన ఒక సంకీర్తనని స్వామి గురించి చెప్పాడు. ఎవడు? ఈ గజేంద్రుడు. స్త్రీ నపుంసక పురుష మూర్తియున్ గాక, ఆయన స్త్రీయా పురుషుడా నపుంసకుడా, కానీ ఈ మూడు కాదు, ఆయన అన్నిటికీ ఎటువంటి లింగభేదము లేనటువంటి వాడు ఈశ్వరుడు. అలాగే తిర్యక్ గమన నరాది మూర్తిని గాక, అంటే తిరియక్ అంటే వెన్నుపాము లేకుండా అడ్డంగా నడిచే జీవులని తిరియక్కులు అంటాం. అంటే కుక్కలు నక్కలు పాములు ఇవన్నీ అంటే వెన్నుపాము నిటారుగా ఉండవాటి తిరియక్కులు. తిరియక్క కాదు,
అలాగే గమర అంటే ఆకాశంలో చరించేది మాత్రమే దేవతలా కాదు. అలాగే నరాదిమూర్తి అంటే నరుల దేవుడు అలా అంటే ఈ మూడు మూర్తులను కాక కర్మ గుణభేద సత్ప్రకాశి కాక కర్మము గుణము ఎటువంటి భేదము వీటికి ఏవి అంచు చిక్కనటువంటి వాడు కాక వెనుక గన్నీయు దాగు విభుదలంతు అంటే వీటన్నిటికీ వెనుక దాగున్నటువంటి వాడి విభుడు, ఆ విభుడిని నేను తలుస్తున్నాను అని గజరాజు రకరకాలుగా భగవంతుడి గురించి ప్రార్థించడం చేసి ఇంకా చివరికి లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు తప్పెను మూర్ఛ వచ్చెను ధనువున్ ద్రశ్యను శ్రమం బయ్యను నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపదగున్ దీనుని రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది అత్యద్భుతమైన శ్లోకము. స్వామి గురించి నిరంతరము మనం చెప్పుకోగలిగినటువంటి శ్లోకము. ఇంకా ఆ ప్రాణావసాన సమయంలో గజేంద్రుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే లావొక్కింతయు లేదు, ఇంకా నాకు ఓపిక ఏమాత్రము లేదు, ధైర్యము విలోలంబయ్యే ఇంకా నాకు ధైర్యము నిన్ను రక్షించుకుంటాను, నా ప్రాణం ఉంటుందన్న ధైర్యం ఏమాత్రము లేదు. ప్రాణంబుల్ త్రావులు తప్పాను, నా ప్రాణములు ఠావులు తప్పాయి అంటే సందులు అంటే ఇంకా నా చేతులు కాళ్లలో ఎటువంటి శక్తి లేదు, సందులు తప్పాయి అంటాను కదా. ప్రాణంబులా ఠావులు తప్పాను మూర్ఛ వచ్చాను, ఇంకా మూర్ఛ అంటే క్రమంగా నాకు స్మృతి విభ్రమ కలుగుతూ ఉన్నది. ధనువులు డస్సెను ఇంకా శరీరము అలసిపోయింది. శ్రమం బయ్యను విపరీతమైన శ్రమ. నీవే తప్ప ఇతఃపరం బెరుగా ఇప్పుడు అంటుంది నీవు తప్ప ఇతఃపరం బెరుగా ఇంకెవ్వరినీ నాకు తెలియదు, నీవు తప్ప నాకు ఇంకెవ్వడూ దిక్కు లేదు ఈశ్వరా. ఇది శరణాగతి. ఈశ్వర ఇన్ని రోజులు నా శక్తితో నేను చేసినటువంటి అకృత్యములన్నీ ఇన్ని కావు, నేను చెయ్యగలను, నేను శక్తివంతుడను అని నాకు మనస్సులో తెలిసిన దాదిగా ఎందరినో విమర్శించాను, ఎందరినో పొగిడాను, ఎందరినో తెగిడాను, ఎన్నో పాపాలు నా మనస్సుతోనూ శరీరంతోనూ చేశాను. ఇంకా నా శక్తి మొత్తము నశించిపోయినది, ఇంకా నేను బ్రతుకుతానన్నటువంటి ఇష్ట లేదు ఈశ్వర, నాకు నువ్వే శరణు అని నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపదగున్ దీనునిన్. ఇటువంటి దీనుని నువ్వు కాక ఎవడు మన్నిస్తాడయ్యా, నువ్వే మన్నించు. రావే ఈశ్వర, నువ్వు వచ్చి నన్ను కాపాడు. కావవే వరద, నన్ను రక్షించు. సంరక్షింపు భద్రాత్మక. ఇటువంటి శబ్దాన్ని భద్రాత్మకుడు అంటే సకల లోకములను భద్రముగా కాపాడేటటువంటి వాడా, భద్రాత్మకుడైనటువంటి ఈశ్వర నేను నీ పుత్రుడిని నన్ను కాపాడు అని భగవంతుడి గురించి చెప్పడం. ఓ కమలాప్త, ఓ యో వరద, యో ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగీంద వంద సుగుణోత్తమ, యో శరణాగతామరా నోపహ, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని ననుగావవే అని ఆయన అంటే ఇక్కడ దేవతలందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారంట. ఈ ఏనుగు ఎవరిని గురించి ప్రార్థిస్తుంది? నా గురించి ప్రార్థిస్తుందా? నా గురించి ప్రార్థించడానికి మరి శివుడు అనుకున్నాడంట నా చేతిలో శూలం ఉంది, ఒక శూలమో చంద్రధారియో లేకపోతే నీలకంఠ ఇటువంటి లక్షణాలు ఏవి నాకు ఏట్లేదు, మరి నేనా అని చెప్పి శివుడు ఆలోచిస్తున్నాడు. అలాగే ఇంద్రుడు ఏమో ఐరావతం ఎక్కుతావు, వజ్రాయుధం పట్టుకుంటావు, ఇట్లాంటివి నాకు సంప్రాప్తించలే. బ్రహ్మదేవుడు అనుకున్నాడంట మరి 4 తలాలు ఉంటాయి, లేదా నువ్వు వేదాలు చదువుకున్నావు, ఇటువంటి లక్షణాలు నా మీద ఏమీ వేయట్లేదు, మరి నేను కదలాలా? ఎవరి దేవతల కాళ్ళు అనుకుంటున్నారంటే ఏనుగు ఎవరిని ప్రార్థిస్తున్నది అని. సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. భద్రాత్మకుడు అంటే ఎవడు? స్థితికారకుడు ఎవడు, వాడు కదలాలి. అందుకోసం ఓ కమలాప్త, యో వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర అంటే ఆయనకి ప్రతిపక్షము విపక్షము అంటే వీడు నావాడు, వీడిని కాపాడాలి, వాడు పరాయి వాడు, వాడిని శిక్షించాలంటూ 2 బ్యాచ్లు భగవంతుడికి ఉండవండి. ఒక తప్పు చేస్తే ఇప్పుడు మీకు వేరొక కథలో వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క తప్పు చేసిన వాడు తప్పు చేసినప్పుడు వాడిని శిక్ష పడేలాగా భగవంతుడు చేస్తాడు. ఆ శిక్ష పడిన తర్వాత వెంటనే వాడిని మళ్ళీ వాడిని పర్మనెంట్గా వీడు తప్పు చేశాడని చెప్పి వాడిని అదే బకెట్లో ఉంచడు. వాడు మళ్ళీ ఏదన్నా మంచి పని మనస్సుతో చేస్తే అదే భగవంతుడు వాడికి మంచిని చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి రేపు మనకు రాబోతుంది దూర్వాస మహర్షి వెళ్ళి ఇంద్రుడికి ఒక మాల ఇస్తాడు, ఒక మాల భగవంతుడి చరణాల మీద ఉన్నటువంటి మాల ఇస్తాడు. అయితే దాన్ని ఇంద్రుడు నిర్లక్ష్యం చేస్తాడు. దానివల్ల దూర్వాస మహర్షి శపిస్తాడు. ఆయన శాపాన్ని నిజం చేయటం కోసం భగవంతుడు ఇంద్రుని శిక్షిస్తాడు. అలాగే అదే దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అన్యాయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు.
అదే భగవంతుడు ఒకానొకప్పుడు మరి ఈ దుర్వాస మహర్షిని కాపాడినటువంటి భగవంతుడు, ఈయన మాటను నిజం చేసినటువంటి భగవంతుడు ఇప్పుడు అంబరీషుని కాపాడటం కోసం దుర్వాసుని శిక్షిస్తాడు. మరి అప్పుడు మరి ఆ బకెట్ మరి ఒకటే, మరి ఆయన అప్పుడు భక్తుడైనప్పుడు ఇప్పుడు భక్తుడు కాదా అంటే, ఆయనకి నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పు చేస్తే నువ్వు ఒప్పు చేసావు. ఇప్పుడు అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వంటింట్లో పెట్టి అన్నం వండితే అది అన్నాన్ని వండుతుంది. అలా అదే అగ్నిహోత్రాన్ని కాష్టం దగ్గరికి తీసుకువెళ్ళి కాలిస్తే అది కాష్టాన్ని కాల్చేస్తుంది. అగ్నిహోత్రానికి ఎటువంటి భేదము తెలియదు. అగ్నిహోత్రం యొక్క పని అగ్నిహోత్రం చేస్తుంది. అలాగే భగవంతుడు కూడా నిష్కాముడు. భగవంతుడికి ఎటువంటి ప్రతిపక్షము విపక్షము ఇటువంటివి ఏమీ ఉండవు. నువ్వు తప్పు చేస్తే వాడు ఎంతటి భక్తుడైనా కావచ్చు, ఆ తప్పుకు సరిపోయే శిక్షను వాడు అనుభవించి తీరాలి. అదే ఎటువంటి వాడైనా వాడు ఎన్ని తప్పులు పనులు చేసినా కానీ వాడు మనస్ఫూర్తిగా భగవంతుని శరణాగతి పొంది, భగవంతుడా నన్ను కాపాడు అంటే, ఇప్పుడు అజామీలోపాఖ్యానంలో మనం చదువుకున్నాం, అజామీరుడు చేయరాని తప్పులు చేశాడు, కానీ చివరి క్షణంలో నారాయణ అంటూ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కోరాడు. అప్పుడు భగవంతుడు వచ్చి కాపాడుకున్నాడు. అంటే వీడిని పాపాలు చేశాడు కదా అని చెప్పి వీడిని దూరం పెట్టలేదు, మళ్ళీ వీడిని దగ్గరికి చేర్చుకున్నాడు. అంటే ఆయనకి ఎటువంటి ప్రతిపక్షము విపక్షానికి రెండిటికి దూరం. అటువంటి ఈశ్వర విమల ప్రభావ కరుణింపవే తలపవే శరణార్థిని అనుగాపవే. నేను శరణార్థిని, శరణార్థులను కాపాడటం భక్తవత్సలతకి కారణం స్వామి, నువ్వు నన్ను కాపాడి తీరవలసింది అంటూ ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఒక అత్యద్భుతం జరిగింది. ఇలా ఎప్పుడైతే శరణాగతిని వేడిరాడో గజేంద్రుడు, వ్యాసుడు ఏం రాశాడంటే, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఈ గరుత్మంతుడి మీద వచ్చి తన చక్రంతో ముసలని సంహరించి తీసుకుని గజేంద్రుని కాపాడాడు అని వ్యాస మహర్షి ఒక 2-3 పద్యములలో గజేంద్ర మోక్షాన్ని కంప్లీట్ చేశాడు. ఏది సంస్కృత భాగవతంలో. అయితే పోతన గారు ఇలా భగవంతుడు వస్తాడా, ఈయన గొప్ప కవి కదండి, ఈయన మనసులో కూడా భగవంతుడు ఇలా ఎందుకు వస్తాడు, ఇంతగానం అర్థించిన భక్తుడికి భగవంతుడు ప్రతిస్పందన కూడా అంతే ఆర్తితో ఉండాలి కదా. ఇంత ఆర్తితో భగవంతుడి గురించి అర్థించినటువంటి గజరాజుని చూసినటువంటి భగవంతుడు కూడా అంతే ఆర్తితో ప్రతిస్పందించాలి కదా అన్న ఉద్దేశంతో ఈయనకి ఇంకక్కడి నుంచి గంటం కదలలేదు. ఇక్కడి నుంచి రాసినటువంటి పద్యాలు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే వచ్చి పోతనామాచ్యుల రూపంలో వచ్చి ఈ పూరణ చేశారనేది మనకి పూర్వకాలంలో అందరూ చెప్పుకునేవాళ్ళు. అంటే పోతనామార్చులే చెప్పారు, ఈ పద్యాలు రాసింది నేను కాదు, సాక్షాత్తు స్వామి వచ్చి రాశాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పుడు స్వామి అలా వచ్చారు అని చెప్పాలి అంటే అక్కడ చూసిన వాళ్ళు చెప్పాలి. మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మరి వైకుంఠం ఎలా ఉంటుందో, స్వామి ఎంత ఆర్తిని పొందారో, స్వామి ఏ రకంగా పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి కాపాడటం కోసం స్వామి తన్ను తాను మరిచిపోయి ఎలా వచ్చాడో అది చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఆ పని చేసిన స్వామే చెప్పగలుగుతాడు. అందువలన ఈయన ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య వార్చుకుందామని చెప్పి బయటికి వెళ్ళిపోతే ఈయన పోతన గారి వేషంలోనే వచ్చి స్వామి శ్రీరామచంద్రుడు పోతన గారి వేషంలోనే వచ్చి ఈ ఘంటం పట్టుకొని ఆయన వైకుంఠం ఎలా ఉంటుందో, ఎంత ఆర్తితో స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడో ఆ రకమైన విస్తారం మొత్తాన్ని రాసి పెట్టి ఆయన మళ్ళీ కూతురుతో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. సంధ్య వార్చుకుని వచ్చినటువంటి పోతన గారు మరలా గంటం పట్టుకొని కూర్చుంటే కూతురు అడిగిందట, ఏ నాన్న ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అంటే, అదేనమ్మా ఎలా పద్యపూరణ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటే, అదేంటి నాన్న ఇందాక వచ్చి నువ్వు రాసావు కదా అని చెప్పి పద్యాలు చూపించిందంట కూతురు. వెంటనే ఆశ్చర్యపోయి పోతన కూడా భగవంతుడికి దండం పెట్టుకున్నాడు. ఇప్పుడు వినండి అది ఎలా ఉంటుందంటే, అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనామృత సర ప్రాంతేందు కాంతోపలో లోపల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలించి సంరంభి అయి. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ గజేంద్రుడు స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు, స్వామి నన్ను కాపాడు అని గజేంద్రుడు అడుగుతున్నప్పుడు స్వామి ఎక్కడ ఉన్నాడు? అలవైకుంఠపురంబులో, అగో అక్కడెక్కడో ఉన్నటువంటి వైకుంఠపురంబులో నా మూల ఒక మూల, ఆ వైకుంఠపురంలో ఒక మూల సౌదంబుదాపల, ఒక బ్రహ్మాండమైనటువంటి సౌదంబు అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భవనము లోపల మందార వనాంతరామృత అంటే అక్కడ అమృత సరోవరాలు ఉన్నాయి. ఆ సౌధం లోపల అమృతముగా దొరకటమే కష్టము. అటువంటి అమృతము సరోవర రూపంలో ఉంది. అంటే ఇంకా లెక్కలేనంతటువంటి అమృత సరోవరము మధ్యలో మందార వనాంతరామృత
మందార వనములతో ఉన్నటువంటి ఆ వనముల లోపల, ఆ వనముల మధ్యలో ఒక అమృత సరోవరం ఉన్నది. ప్రాంతేందు కాంతోల్పల ఉమా పర్యంక రమా వినోద్యగు. అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి చంద్రకాంత శిలలతో అరుగుతూ ఉన్నటువంటి ఒక పర్యంకము, అంటే ఒక పర్యంకము అంటే దాన్ని ఏమంటారు, ఒక బెంచ్ లాగా అనమాట. ఒక పర్యంకము, శిల అరుగు అంటాం కదా మనం తెలుగులో, అరుగు. ఒక చంద్రకాంత శిలలతో ఉన్నటువంటి అరుగుల మీద రమా వినోదియకు నాపన్న ప్రసన్నుడు, ఆపన్నులకి ప్రసన్నుడు అంటే కష్టములలో ఉన్నటువంటి వారిని కాపాడేటువంటి పరమాత్మ రమా వినోది లక్ష్మీదేవితో ఆడుకుంటూ ఉన్నాడంట స్వామి ఆ సమయంలో. ఇక్కడ ఎప్పుడైతే విహ్వల నాగేంద్రుడు అంటే ఇక్కడ ఈ గజరాజు పాహి పాహి స్వామి కాపాడు కాపాడు అన్న మాటని గజేంద్రుడు మొరని విన్నాడు. వెంటనే అంటే అంత తనను తాను మర్చిపోయి ఆనందంగా లక్ష్మీదేవితో ఆడుకుంటున్నటువంటి స్వామి ఎప్పుడైతే గజేంద్రుడు పాహి పాహి శరణు శరణు అన్నాడో, సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడబ్రకపతిన్ మన్నింపడాకర్ణికాంతర ధనువెల్ల చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి. ఇది చూడండి, సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పట్లేదు, పరిగెడుతున్నాడు ఇంకా ఆయన. ఎప్పుడు అంటే ఒక్కసారి చూడండి, హఠాత్తుగా స్వామి చంద్రకాంత శిలలపైన కూర్చున్నటువంటి స్వామి వెంటనే ఎప్పుడైతే స్వామి కాపాడు అన్న మాట వినపడ్డదో వెంటనే సడన్గా లేచి ఉఠాలను లేచేసి పరిగెడుతున్నాడు స్వామి. సిరికింజప్పుడు ఆ తల్లి ఏమైంది, నేను ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు, ఆమెకు చెప్పకుండా పరిగెడుతున్నాడు. శంఖ చక్ర యుగమును సేదో ఈ సంధింపడు, ఆయన శంఖము చక్రము ఎటువంటి ఆయుధాలని చేతిలో పట్టుకోకుండా పరిగెడుతున్నాడు. ఏ పరివారంబును చేరడు. స్వామి ఏమైతుంది స్వామి, మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారని తన పరివారం అడ్డొస్తుంటే అందరినీ పక్కకు తోసేసి పరిగెడుతున్నాడు. ఆకర్ణికాంతరమ ధన్వెల్ల అంటే ఆకర్ణాంతము వచ్చినటువంటి జుట్టు ఆ స్వామి వెళ్తున్న వేగానికి కదిలిపోతున్నదనమాట. వివాద ప్రోగ్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వేడడు. ఆయన ఇందాక ఆడుతున్నప్పుడు అమ్మవారి యొక్క చీర యొక్క కుచ్చులను పట్టుకుని కూర్చున్నాడు ఇందాక స్వామి ఆమెతో ఆడుకుంటున్నప్పుడు. ఇక ఈయన పరిగెడుతున్నప్పుడు ఆ చేతిలో తల్లి యొక్క చీర అంచు ఉన్నదన్న సంగతి కూడా ఆయన మర్చిపోయాడు. దాంతో ఆ అమ్మవారు కూడా ఆయన అమ్మటి పరిగెడుతుంది, ఎందుకంటే చీర లాగేస్తున్నాడు స్వామి, ఆయన చేతిలో ఉన్నదన్న సంగతి మర్చిపోయి. అంటే తనను తాను మరిచిపోయి పరిగెడుతున్నాడు స్వామి అని ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఆ స్వామి అలా వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుడు భక్తులను ప్రోవటంలో ఆసక్తి కలవాడు. అన్ని ప్రాణుల హృదయములను కమలాలలో నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస్సల్లాపాలు చాలించాడు. గజరాజుని కాపాడటానికి ఆత్రపడ్డాడు. గజేంద్రుని రక్షించాలని ఆయనకున్న ఆయుధములన్నింటినీ వదిలిపెట్టేశాడు. అలా పరిగెడుతున్న స్వామి పరిస్థితి ఎలా ఉందంటే, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంకన్ భక్షీంద్రుడును వాని పొంతన్ ధను కౌమోదికి శంకరచక్ర గదానికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరయ్యన వైకుంఠపురంబు నా గలుగురా రాబార గోపారున్. పరిస్థితి ఎలా ఉందంటే, తన వెంటన్ సిరి ఆయన ముందు పరిగెడుతుంటే ఆయన వెంట లక్ష్మీదేవి పరిగెడుతుంది. ఎందుకంటే ఆమె చీరను పట్టుకుని పరిగెడుతున్నాడు. ఈయన ముందు పరిగెడుతున్నాడు, వెనక లక్ష్మీదేవి పరిగెడుతుంది. తన వెంట నవరోధ ప్రాతను ఆమె వెంట ఇప్పుడు ఆయన పరిగెడుతున్నాడు, ఆయన వెంట లక్ష్మీదేవి పరిగెడుతుంది. నవరోధ వ్రాతమున్ ఆమె వెంట అంతఃపుర స్త్రీలు పరిగెడుతున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటూ ఆమె పరిచారికలు లక్ష్మీదేవి వెంట పరిగెడుతున్నారు. వారి వెంట పక్షీంద్రుడును, వారి వెనక పక్షీంద్రుడు స్వామి నా భుజాల మీదకి ఎక్కండి, మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్తానంటూ గరుత్మంతుడు వాళ్ళ వెంట పరిగెడుతున్నాడు. తాని పొంత ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును. అయ్యో స్వామి ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, నన్ను కానీ ఎవరిని ధనస్సు అంటే ఆయన యొక్క ధనస్సును చక్రమును కౌముదికి గదను, ఈ గద చక్రము ఇవన్నీ ఆ స్వామికి ఆయుధాలు కదా, మరి స్వామి ఆయుధాలు లేకుండా ఎక్కడికో పరిగెడుతున్నారు, ఏ యుద్ధానికి వెళ్తున్నారో స్వామికి ఆయుధాలుగా మరి మేము ఉండాలి కదా అని చెప్పి ఈ ఆయుధాలు వాళ్ళ వెంట పరిగెడుతున్నాయి అన్నమాట. అలాగే నారదుడు రజనీకాంతుడు విశ్వక్సేనుడు అంటే స్వామి యొక్క సైన్యాధిపతి, స్వామి సైన్యాధిపతి కూడా స్వామి వెంట నారదుడు పరిగెడుతున్నాడు, నారదుడి వెంట విశ్వక్సేనుడు పరిగెడుతున్నాడు. ఇలా ఒక్కరనేంటి సాక్షాత్తు పూర్తి వైకుంఠపురము మొత్తము స్వామి వెంట పరిగెడుతున్నది, స్వామి ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక. అంటే అంతటి కల్లోల పరిస్థితి, ఒక్క శరణాగతి పూర్తి వైకుంఠాన్ని కదిలించేసిందని చెప్పడం కోసము ఇది అత్యద్భుతంగా, అంటే స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆయన పడ్డ అవస్థ గురించి, ఆయన ఎంత ఆత్రము పడ్డాడో ఆ గజేంద్రుని కాపాడటం కోసము ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఎంత కష్టపడ్డాడో ఆయన తన చేత్తో తాను రాశాడనమాట. ఆ సమయంలో పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకర బిందువుల వంటి తీయని చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసురుకుంటున్నాయి.
అలాగే గోవిందుని కరారవిందం తన పైట చెవులు లాగుతుండగా లక్ష్మీదేవి వెన్నంటి పోతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అంటే లక్ష్మీదేవిని మరి లాగేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన చేతిలో ఉన్న సంగతి మర్చిపోయాడు. ఆయన చీర లాగేసుకుంటున్నాడు. స్వామి స్వామి అంటూ తన అడుగులు తడబడుతూ ఉండగా స్వామి వెంట ఈ లక్ష్మీదేవి కూడా పరిగెడుతుంది. చూడండి ఎంతటి మహాత్యద్భుతం. కళ్ళు మూసుకొని చూస్తే అది ఎంత అత్యద్భుతంగా కనిపిస్తుందో. ఆ స్వామి వెళ్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవి తన మనసులో అనుకుందంట, ఏమైందో స్వామి ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు అని. తన వేయించేయు పదంబురు పేర్కొన ధనాద స్త్రీల జనాలాపములను వినిన మృత్యులు ముశ్చరించురు కలుల్ వేద ప్రపంచములం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తును భక్తులం గని చక్రాయుధేడని చూపు ధిక్కరించురు దుర్జనుల్. అంటే ఆ తల్లి అనుకుంటుందన్నమాట, ఎటువంటి పరిస్థితుల్లో స్వామి ఇలా పరిగెడతారంట. తను వేయించేయి పదంబు పేర్కొన అంటే స్వామి భగవంతుడు ఎక్కడున్నాడో నీ దిక్కున్న చోట చెప్పుకోమని ఎవడైనా ఏ ధూర్తుడైనా మాట్లాడాడో. అనాథ స్త్రీ జనాలాపములు వినెను. అనాథ స్త్రీ జనాలాపములు అంటే స్త్రీలు అంటే ఒకనొకప్పుడు ద్రౌపది అమ్మని కాపాడాడు కదా శ్రీకృష్ణుడు. ఆ తల్లి కృష్ణ నువ్వే కాపాడు అన్నప్పుడు ఆ అనాథ స్త్రీ అంటే ఎవ్వరూ కాపాడలేనటువంటి స్త్రీ ఆ యొక్క స్త్రీ విలాపము విన్నటువంటి శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ తల్లిని కాపాడాడు కదా. అటువంటి వాళ్ళు ఎవరైనా శ్రీకృష్ణ కాపాడు అని అన్నారేమో. మృత్యులు ముశ్చరించు అంటే ఎవరైనా అంటే తపస్సులు చేసుకునే వీళ్ళని ఎవరినైనా బాధ పెట్టే రకంగా రాక్షసులు ఎవరైనా ప్రవర్తించారో. కళ్ళు వేద ప్రపంచమును దొంగిలించురు అంటే ఒకనొకప్పుడు బ్రహ్మ చేతిలో నుంచి రాక్షసులు వేదములను దొంగిలించినప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తి వారిని సంహరించి వేదములను తీసుకొచ్చి మరలా అప్పచెప్పాడు కదా. అలా ఏమన్నా జరిగిందో. ధనుజానీకము దేవతానగరిపై దండెత్తును. ఏ రాక్షసులైనా దేవతల మీద దండెత్తారో. భక్తులంగని చక్రాయుధుడేడని చూపుండని ధిక్కరించురు. భక్తులను పట్టుకుని చిన్న భక్తులను ప్రహ్లాదుడు లాంటి వాళ్ళని పట్టుకుని చక్రాయుధుడేడిరా అని ధిక్కరించి మాట్లాడి వాళ్ళని ఏమైనా బాధ పెడుతున్నారేమో, ఏం జరుగుతున్నదో అని తల్లి శ్రీ మహావిష్ణువు గురించి ఆయన పూర్వం చేసినటువంటి లీలల గురించి తల్లి భావిస్తూ ఉన్నది. అంత కష్టములో కూడా తల్లి ఎలాగుందండి, తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే తాటంక చలముతో భుజవట దమ్మిల్ల లంబంధముతో చాటీముక్త కుచంబుతో నదృఢ చంచన కాంచితో శీరణ లలాట లేపముతో మనోహర కరాల లగ్నోత్తరీయంబుతో గోటీందు ప్రభతో నురోభుజ సంకోచ దద్విలగ్నంబుతోన్. తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పరిగెడుతూ ఉంటే ఆ తల్లి కర్ణాభరములు ఊగిపోతున్నాయి. అలాగే భుజముల పోయినంటి కుప్పు జారిపోతున్నది. వడ్డాణము వదిలైపోతున్నది. ఆ తల్లి యొక్క ముఖము కోటి చంద్రుల కాంతితో ఉన్నటువంటి ముఖము పూర్తిగా చెమట పట్టేసింది. ఆ రకంగా పరిగెత్తిస్తున్నాడు స్వామి ఆ తల్లిని కూడా. అప్పుడు భర్తను అనుగరిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే ఆమె భర్త ఎక్కడికి వెళ్ళాలని అడగాలనుకుంటుంది. కానీ వేగంగా ముందులో అడుగులు వేస్తుంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె ఆగలేకపోతున్నది. ఎందుకంటే ఆమె యొక్క చీర అంచులు మొత్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈయన లాగేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈయన కాళ్ళలో కాళ్ళు పడి ఎక్కడ కింద పడిపోతున్నదో, ఆయన ఎక్కడ ఆపాల్సి వస్తుందని ఆయన ఎంత వేగంతో పరిగెడుతున్నాడో ఆ తల్లి కూడా అంతే వేగంతో పరిగెడుతుంది. ఆ తల్లి పరిగెడుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉందంటే మేఘము వెంట మెరుపు తీగ వలె విష్ణువు వెంట లక్ష్మి వెళ్ళసాగినది. ఆ తల్లి యొక్క నీవార సూకపత్తన్వి పీతాభాస్వనూపమాన్ అని చెప్పి మనము నారాయణ సూక్తంలో చదువుకుంటాం కదా. మెరుపు తీగ ఎలా ఉంటుందో ఆ తల్లి ఎలా ఉంటుందన్నమాట. నల్లటి కారు మబ్బులాగా స్వామి ఉంటే ఆ తల్లి ఆ కారు మబ్బులోని మెరుపు తీగలాగా ఉంటుంది ఆ తల్లి. అంటే మేఘము వెంట మెరుపు తీగ ఎలా వెళ్తుందో అలాగా స్వామి వెంట ఆ రోజు లక్ష్మీదేవి పరిగెత్తింది. ఆ స్వామి ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ ఆ తల్లి ఎంత కష్టపడ్డదో ఇక్కడ మనకి అత్యద్భుతంగా వర్ణించి చెప్పాడనమాట. ఎంతైనా ఆయన కూడా భర్తే కదండి. భార్య తన కోసం పడుతున్నటువంటి కష్టాన్ని ఆయనే తన చేతులతో రాశాడు ఇక్కడ. ఆ సమయంలో ఆమె నొసటి మీద ముంగులను చక్కదిద్దుకోకపోతే పద్మం వంటి ఆమె ముఖం నిండా తుమ్మిదులు కమ్ముకున్నాయి. అంటే ఆ దేవతా నగరిలో తిరిగేటువంటి తుమ్మెదులు మొత్తము తల్లి పద్మముఖము కలిగినటువంటిది కదా. ఆ తల్లి యొక్క పద్మముఖాన్ని చూసినటువంటి తుమ్మెదులు దేవతా నగరంలో ఉన్నట్టు తుమ్మెదులు అమ్మో చూడండి ఎంతో పెద్ద పద్మం వెళ్ళిపోతుంది అని చెప్పి దేవతా నగరిలో ఉన్నట్టు తుమ్మెదులు మొత్తము ఆమె ముఖం మొత్తం నింపేశాయి అనమాట. అంత అంటే ఆమె పద్మనయములు కమల సంభవి కదా. అందువల్ల ఆవిడ ముఖం మొత్తం తుమ్మెదలు
వాలాయి అనమాట. అలాగే ఆ తల్లి పెదాలు దొండ పళ్ళలాగా, అంటే అంతటి ఎర్రగా, తల్లి ఎప్పుడు తాంబూల చర్వణం చేయటం వల్ల ఆ తల్లి యొక్క పెదాలు ఎప్పుడు దొండ పండులాగా ఉండేవన్నమాట. దాన్ని చూసినటువంటి ఆ రాచిలుకలు, ఆ దేవతా నగరంలో ఉన్నటువంటి రాచిలుకలు చూసి ఆహా ఎంత పెద్ద దొండ పండ్లు దొరికాయి అని చెప్పేసి రాచిలుకలు మొత్తం వచ్చి ఆ పెదాలని కొరకటం ప్రారంభించాయి అనమాట. ఆ తర్వాత ఆ గగన ఆకాశ గంగలో విహరించేటువంటి చేపలు, తల్లి యొక్క చేపలు, మీనాక్షీదేవి కదా, ఆ తల్లి యొక్క కళ్ళు మీనములాగా, అంటే చేపలలాగా ఉంటాయి. మీనాక్షీదేవి అంటాం కదా, ఆ తల్లి కళ్ళు అబ్బో, ఆకాశ గంగలో తిరిగేటువంటి చేపలు ఆ తల్లి కళ్ళను చూసి ఆహా మనకి ఎంత పెద్ద చేపలు దొరికాయి అని చెప్పి ఆ చేపలన్నీ వచ్చి ఆ తల్లి కళ్ళ చుట్టూ తిరగటం ప్రారంభించాయి అన్నమాట. అలా ఆ తల్లి ఎన్ని బాధలు పడ్డదో ఎంత అద్భుతంగా వర్ణించారో పోతన గారు. అలాగా స్వామి అలా పరిగెడుతూ ఉంటే ఆ కింద ఉన్నటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ చనుదంచన్ గనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదంబదే చక్రమల్లదే భుజంగం ధ్వంసియున్ వాడే కన్నన నేతించి నటుంచున్ వేల్పులు నమో నారాయణ ఏతి నిస్వరులే మృక్కిరి మెంట హస్తి దురవస్థా క్రికిన్ చక్రికిన్. అలా ఆ ఏనుగును కాపాడేటటువంటి ప్రక్రియలో స్వామి పరిగెడుతూ ఉంటే ఆ స్వామిని చూసినటువంటి వాళ్ళందరూ, ఆ సమస్త లోకములలో ఉన్నటువంటి అంటే ఇలా ఊరికినే బయటికి వెళ్తూ ఆకాశంలోకి చూసిన వాళ్ళందరికీ వైకుంఠంలోని వాళ్ళందరూ పరిగెడుతూ కనపడుతున్నారన్నమాట. చనుదెంచన్ గనుడల్లవాడే చక్రి, అగో చూడండి అలా పరిగెడుతున్నాడే ఆయనే హరి, శ్రీమన్నారాయణుడు. ఎన్నో తపస్సులు వ్రతాలు పూజలు చేసినా కనిపించినటువంటి హరి ఈరోజు ఆకాశంలో అలా కనిపిస్తున్నాడు. చనుదంజన్ వాడే హరి, అగో చూడండి స్వామి పజ్జంగంటిరే లక్ష్మి, అగో పక్కనే లక్ష్మీదేవి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది, చూసారా. శంఖ నినాదంబదే, అగో శంఖం యొక్క నినాదం వినపడుతుంది, స్వామి యొక్క పాంచజన్య శబ్దం వినపడుతుంది. ఒక్కసారి చక్రమల్లదే, అగో సుదర్శన చక్రము. ఎవరి చూపుల చేత అన్ని పాపములు దహించుకుపోతాయో, ఎటువంటి భయాలు ఉండవో, శ్రీహరి భక్తుల యొక్క ఎప్పుడు శరణాగతి చేయటువంటి ఆ చక్రము అలా అగో వెళ్ళిపోతుంది. చూడండి భుజంగం ధ్వంసీన్ వాడే, అగో గరుత్మంతుడు కూడా వెళ్ళిపోతున్నాడు. గరుత్మంతుడు చూడండి కన్నెన నేతించినట్టు వెల్పులు నమో నారాయణ అయితే. అలా చూసిన వాళ్ళందరూ నమో నారాయణ, మనం గోవిందా అంటూ తిరుమలలో మన స్వామికి చెప్తాం కదా, అలాగా ఆకాశంలో ఆ రోజు చూసిన వాళ్ళందరూ నమో నారాయణ ఏతి అంటూ అంత ఒక్కంటిగా, అంటే ఒక్క కంఠముతో అందరూ ఆ స్వామిని గురించి ప్రార్థించాడు. కానీ ఆ స్వామి ఈ పరిస్థితులు ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకు? హస్తి దురవస్థావ క్రికిన్, ఆ మకరము వల్ల హస్తి, ఆ ఏనుగు పడుతున్నటువంటి దురవస్థను కాపాడటం కోసము ఇవన్నీ పట్టించుకోవట్లేదు చక్రి. అంటే ఆ స్వామి ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆ సమయంలో విష్ణు గజరాజును కాపాడాలన్న తొందరలో మైమరచి దేవతల మృక్కులను అందుకోలేదు. మనోవేగముతో వెళ్ళాడు. మొసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సును చూశాడు. అందులో సింసుమార చక్రములు వలె గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని అక్కడ అటువంటి స్వామి, అటువంటి ఆ దయాసాంద్రుడైనటువంటి ఆ స్వామి చూసిన హస్తి యొక్క, అంటే ఏనుగు యొక్క పరిస్థితిని చూసినటువంటి స్వామి ఇంకా దేవతలు ఇన్ని మనుష్యులు, దేవతలు, సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇంతమంది ఆ రోజు ఆకాశంలో చూస్తూ నమో నారాయణ అన్నా కానీ ఎవరిని పట్టించుకోకుండా ఆ ఏనుగు పడుతున్నటువంటి దురవస్థను చూసినటువంటి స్వామి ఆ మొసలిని సంహరించమని తన చక్రానికి చెప్పాడనమాట. వెంటనే ఆ చక్రము గుభిల్లుమన్న శబ్దంతో ఆ సరస్సులోకి వెళ్ళి ఆ మొసలి యొక్క కంఠాన్ని ఉత్తరించింది. అలా అటువంటి ఆ స్వామి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ చక్రాయుధం రివ్వున పోయి భయంకరంగా మొసలి యొక్క తల తెగనరికి వేసింది. ఆ మొసలి మేరు పర్వతం వంటి మేను కలిగి అడవి ఏనుగుల మందలకు సైతము భయంకరమైనదనమాట. అప్పటిదాకా దాని యొక్క శరీరం ఎవరు చూడలేదు కదా, అది మేరు పర్వతం అంత శరీరం లోపల ఆ సరస్సులో పెట్టుకుని ఉన్నదనమాట. అంటే అంత శక్తివంతమైనదనమాట ఆ మొసలి. గజరాజు రక్తధారణ అది రుచి చూసినది. వంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై పోరాటం నిలుపుకొని ఆ మకరం యొక్క శిరస్సును, ఆ సుదర్శనము అంటే ఏదైతే మంచి దారో దాన్ని చూపించేది సుదర్శనము. అటువంటి చక్రము ఆ మొసలి యొక్క కంఠమును ఉత్తరించింది. అప్పుడు స్వామి ఎప్పుడైతే మకరమును, అంటే ఏ మొసలిని కోపముతో చంపివేశాడో ఆ మకర జాతి మొత్తము హడలిపోయిందనమాట. మకరం ఒకటి రవిజొచ్చెను, మకరం ఒకటి మరి ఒకటి ధనదు మాగున్నద అటెన్, మకరాలయమును దిగేడు మకరంబులు కూర్మరాజు మరవున కరిగెన్. అంటే స్వామి ఇలా వచ్చాడు మొసలి మీద కోపంతో, ఇక మా మకర జాతి, అంటే మకరం ఒకటి రవిజొచ్చెను, అంటే రాసుల్లో మకర రాశి అనేది ఒకటి ఉంది కదా, అది రవిజొచ్చెను, అంటే సూర్యుడి వెనక దాక్కున్నదనమాట. ఆ మకర రాశి వెళ్ళిపోయి స్వామి మా మీద కోపంతో మమ్మల్ని
ఏం చేస్తాడో అని. అలాగే నిధులలో మకర నిధి అని ఒక నిధి ఉన్నది. ఈ నిధులన్నిటికీ ధనధు మాటున దాగెన్. ధనధు అంటే కుబేరుడు కదా, అన్నిటికీ ఈ నిధులన్నిటికీ అధిపతి. అయితే మకర నిధి వెళ్ళి కుబేరుడు చాటును దాక్కుందనమాట. వామో నా పేరులో మకరం ఉన్నదని చెప్పి స్వామి మా మీద ఎక్కడ ఆగ్రహిస్తాడని మకరం ఒకటి ధనధును దాగెన్ అంటే కుబేరుని వెనక్కి వెళ్ళి దాక్కున్నదని. మకరం ఒకటి మకరాలయమున దిగినని. అలాగే సముద్రములో ఉండేటువంటి ఈ మకరాలన్నీ అంటే ఇవన్నీ ఆదికూర్మం కిందకి వెళ్ళి దాక్కున్నాయంట. అమ్మ మమ్మల్ని కాపాడు, స్వామి ఇలా వచ్చాడు, మా జాతి ఎగిరిపోతున్నదేమో అన్న భయంతో అంటే ఆ రోజు స్వామి పడ్డటువంటి ఆర్తికి ఈ పద్యం ఒక నిదర్శనం. అటువంటి ఇప్పుడు గజరాజు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, గజరాజు మొసలి పట్టు విడిపించుకుని ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. అతడు కారు చీకటి నుంచి వెలువడిన చంద్రుడిలాగా సంసార బంధముల నుండి విడిపడిన సన్యాసి వలె ఉన్నాడు. ఆదరముతో ఆడదిగ్గజాలు తొండాలు చాచి అతనిపై అమృత జలం పోసి సంప్రోక్తించాయి. ఆ జలాలలో స్నానం చేసినటువంటి గజరాజు అలసట తీర్చుకుని ఆనందంగా అలలారి విజయసూచకంగా అప్పుడు విష్ణువు పాంచజన్య శంఖమును ఊదాడు. ఆ శంఖము దయారసానికి సముద్రం వంటి గొప్ప శబ్దంతో పంచభూతములను పటాపంచలు చేసే సంచరింపజేసేది. అపార శక్తితో కూడినటువంటి అతి శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతము వెరపు పుట్టించేది. దీనులు దుఃఖమును దూరం చేసేది, పగవారి సైన్యములను పరారదుడేది. అటువంటి ఆ స్వామి ఆ రకముగా హస్తమును అంటే ఆ రకముగా ఆ స్వామిని చూసినటువంటి గజరాజు తన పొడవైన హస్తము చాచి మడగులో నుండి వెడలించి ఆ మదజలజలజాలు తుడిచి మెల్లగా స్వామి ఆ యొక్క ఏనుగుని తన హస్తంతో నివిరి దాని యొక్క బాధను పోగొట్టాడు. ఆ విష్ణు హస్త సంస్పర్శ వల్ల గజేంద్రులోని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో ఘీంకారం చేశాడు. భగవంతుడు దయవల్ల బ్రతికినవాడు కనుక అతడు ఈరోజు బయటపడగట్టాడు. ఆ తర్వాత మిగిలినటువంటి ఆ ఆడ ఏనుగులన్నింటినీ తొండము కేవలం ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి వ్యామోహము ఇప్పుడు లేదా గజరాజుకి. ఇక పూర్తిగా శ్రీహరి మాత్రం అంటే స్వామి యొక్క తేజస్సు, ఆ గజరాజు నుండి ఈశ్వర తేజస్సు వెలువడి ఆ స్వామి పక్కన శ్రీ మహావిష్ణువు రూపంతో నిలబడి ఉన్నది అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ చనిపోయిన ముసలి ఎప్పుడైతే ఉన్నదో ఆ ముసలి ఒకానొకప్పుడు హూహు అనే గంధర్వుడు అనమాట. హూహు అనే గంధర్వుడిగా మారి గంధర్వుడు మిక్కిలి భక్తితో భగవంతుని మృక్కి స్తోత్రములు చేశాడు. స్వామి అనుగ్రహం పొందాడు. అటు పిమ్మట విష్ణు గజరాజుతో చేతితో చేయిని ఆయన యొక్క కుంభస్థలం మీద ఇలా స్వామి అలా అనంగానే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయి విష్ణుదేవుని స్వారూప్యాన్ని సంపాదించి ప్రకాశించాడు. వెంటనే గజరాజు తన యొక్క శరీరమును మారిపోయి అతడు కూడా 4 చేతులతో శంఖ చక్ర గదా హస్త పద్మములతో స్వామి పక్కన స్వామి విష్ణు రూపాన్ని పొంది స్వామి పక్కనే నిలబడ్డాడంట ఆ గజరాజు రూపము కూడా. ఇది బాగా గుర్తుంచుకోండి ఓ రాజా ముసలితో. అయితే ఇప్పుడు ఆ గజరాజు యొక్క పూర్వ వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. ముసలితో పోరాడిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజు. ఆ పుణ్యాత్ముడు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అతడు విష్ణు భక్తుడు శ్రేష్టమైన మహారాజు. ఒక పర్వతం మీద అతడు మౌనవ్రతంతో భగవంతుని పూజా విశేషాలు జరిపాడు. అటువంటి ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు విష్ణువుని ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు. అప్పుడు అగస్త్యముని ఆ ప్రాంతమునకు వచ్చాడు. రాజు తను గౌరవం ఇవ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అగస్త్య మహర్షి ఆగ్రహించాడు. ఓయి మూర్ఖుడా, లుబ్ధుడా, అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టు అని అతనికి శాపం అనుగ్రహించాడు. మునీంద్రుడైన అగస్త్యుని అవమానింపబడటం వల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. ఇక్కడ ఆయన ఈ గజరాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంటే పూర్వజన్మ ఫలజ్ఞాన సంపత్తితో అన్నాడు కదా. అంటే ఆయనకు పూర్వజన్మంలో ఉన్నటువంటి పుణ్యఫలం వల్ల గజరాజుకి ఆ రోజు భగవంతుడిని ధ్యానించాలన్న బుద్ధి ఏర్పడ్డది. అది ఎలా ఏర్పడ్డదంటే ఈ పూర్వజన్మలో ఈ గజరాజు ఇంద్రద్యుమ్న మహారాజు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణు భక్తుడు. ఈయన అడవిలోకి వెళ్ళి కాస్త మౌనంగా భగవంతుని గురించి ధ్యానం చేసుకుంటున్నటువంటి సమయంలో అగస్త్య మహర్షి ఆ ప్రాంతానికి రావటం జరిగింది. అగస్త్య మహర్షి వచ్చినప్పటికీ ఆయన్ని చూచి కూడా ధ్యానములోనే ఉన్నాను కనుక ఈయన లేవాల్సిన అవసరం లేదనుకుని ఈయన స్వామి గురించి ఆలోచించడం చేశాడు. కానీ అగస్త్య మహర్షి దానికి కోపోద్రిక్తుడైనటువంటి అంటే భాగవతోత్తములు వచ్చినప్పుడు నువ్వు భగవంతుని స్మరించుకుంటున్నావు మంచిదే, కానీ భాగవతోత్తములు వచ్చినప్పుడు అగస్త్య మహర్షి అంతటి వాడు వచ్చినప్పుడు లేచి వినయంగా నమస్కరించి స్వామికి అతిథి సత్కారములు చేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆయనకి కాదు నువ్వు చేస్తుంది పూజ,
ఆయన నిరంతరము ఆయన కూడా అగస్త్య మహర్షి కూడా పాదపద్మములు ఆయన ఎవరి పాదపద్మములను అయితే పట్టుకుంటాడో ఆ శ్రీమన్ మహావిష్ణువుకి చేస్తున్నటువంటి పూజ. ఈరోజు నువ్వు చేసిన తపస్సు ఫలించటం వల్లనే శ్రీ మహావిష్ణువే అగస్త్య మహర్షి రూపంలో వచ్చాడు అనుకుని నేను ఆయన్ని పూజించాలి. కానీ ఇక్కడ నీకు అంధకారం అలుముకోవటం వల్ల నీకు ఆ అంధకారం తొలగిపోవటం కోసము ఈయన శాపానుగ్రహాన్ని అనుగ్రహించాడు, అంటే శాపంను అనుగ్రహించాడు. అందువల్ల ఈయన ఏం అన్నాడు, నువ్వు లుబ్ధుడువై అంటే బుద్ధిమాంద్యముతో ఉన్నావు కనుక నువ్వు ఏనుగువై పుట్టు అని ఈయన శపించడం జరిగింది ఆ అగస్త్య మహర్షి. అందువలన ఎంత పుణ్యాత్ములైనా సరే తపోనిధులైనటువంటి బ్రాహ్మణులను అవమానింపరాదు. ఓ రాజేంద్ర, ఇంద్రుడే ఈ గజరాజుగా పుట్టాడు, అతని సేవకులందరూ ఏనుగులుగా పుట్టారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వలన గొప్పదైన అతనికి ముక్తి లభించినది. భక్తుడు నిత్యకృత్యములు నిర్వర్తిస్తూ విష్ణువుని సేవించాలి అంటూ ఆ గజరాజును కాపాడిన తర్వాత తన లోకములకు తండ్రి అయినటువంటి విష్ణువు విష్ణువు చిరునవ్వుతో ముఖంతో కూడిన లక్ష్మీదేవితో ఇట్లా అన్నాడు, ఓ తామర పువ్వు వంటి మోమున్న చిన్నదాన, ఆకాశ మార్గం గుండా నా వెంట విలాసంగా పరిగెత్తుకుంటూ వస్తూ నీ పైట కొంగును విడవకుండా నేను పట్టుకుని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో? నన్ను మరువని వారిని నేను ఎన్నడూ మరువను, నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెట్టుతాను. ఈ సంగతి తెలుసుకుని ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని ఎప్పుడైనా రక్షిస్తాను, అది నీకు తెలుసు కదా లక్ష్మి అంటే ఆ తల్లిని అప్పుడు ఉద్దేశించి చెప్పాడు, నేను బాధ పెట్టాను, నీ చీర కొంగుని పట్టుకుని నేను పరిగెత్తుతూ ఉంటే నువ్వు కూడా నా వెంట పరిగెత్తావు, నువ్వు ఏమనుకున్నావో నా గురించి నా మనస్సులో ఏమనుకుని ఉంటావో ఓ మగువా. చూడండి, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందో అంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఆ పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఆయన్ని వారించి నువ్వు ఎందుకో నాకు చెప్పి చేయమనలేదు. ఆ స్వామి చేసేంత వరకు ఈమె ప్రశాంతంగా ఉన్న తర్వాత స్వామి తనంతట తానే భార్య వైపు తిరిగి తను ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నాడు స్వామి. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా కొన్ని విషయాలలో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొద్దిగా అవతల వారికి అంటే భార్య కానీ భర్త కానీ చేసే పనిని చేయనిచ్చిన తరువాత వాళ్ళు ఎందుకు చేశారో విషయం తెలుసుకోవటం అంటే ఆర్తితో ఇక్కడ స్వామి అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఈ సంగతి తెలుసుకుని ఇతరులకు మొరపెట్టకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వాళ్ళని నేను ఎప్పుడైనా రక్షిస్తాను, నన్ను పూర్తి శరణాగతి చేసిన వాడిని నేను ఖచ్చితంగా రక్షించి తీరుతాను, అందులో ఎటువంటి సందేహము లేదు అని ఆ తల్లికి స్వామి చెప్తున్నాడు. అప్పుడు ఆ తల్లి కూడా అంది, ఓ దేవదేవ, నీవు సమస్తానికి ప్రభువైనవాడు, నీ పాదములను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని, కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చినాను అంటే ఆ తల్లి ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. నువ్వు సమస్తానికి ప్రభువు, నువ్వు అన్నిటికీ ప్రభువు నాథ, నీ పాదాలను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని నాదా, నీ పాదాలని నా మనస్సులో. ఆ లక్ష్మీదేవి కూడా నిరంతరము స్వామి పాదాలని మనస్సులో అటువంటి లక్ష్మినే ఎప్పుడు గౌరవిస్తూ నారాయణ్ణి స్మరించకపోవటం ఎంత పాపం. ఆ తల్లి కూడా ఎంత కోపం తెచ్చుకుంటుంది. అందుకోసం ఎప్పుడు లక్ష్మీనారాయణులిద్దరను ఎప్పుడూ మనము పూజించాలి. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామి అయిన నిన్ను అనుసరించి వచ్చాను అంటే నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే లక్ష్మీనారాయణ అంటే అధర్మపరంగా ఉన్నటువంటి లక్ష్మి నారాయణుని ఎప్పుడూ చేరడు, అటువంటి లక్ష్మి ఎవ్వరికీ శోభించదు. అందువలన ధర్మపరముగానే ఎప్పుడైనా లక్ష్మిని మనం తెచ్చుకోవాలి. ధర్మపరంగా తెచ్చుకున్నటువంటి ధర్మము అంటే నారాయణ స్వరూపము, ధర్మపరంగా ఆర్జించిన ఆర్జనే మనకి లక్ష్మీ స్థానమై ఉంటుంది. అధర్మంగా తెచ్చుకున్నటువంటి లక్ష్మి మన వద్ద ఉండదు. దానివల్ల మనకి అపకీర్తి, దానివల్ల ఎన్నో అపద్రవాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను అది చెప్పడం జరిగింది. అందువల్ల నా స్వామి అయిన నిన్నే అనుసరించి వస్తాను అని ఈ విధంగా స్వామి జయజధ్వానాలు చేస్తుండగా గరుడారూఢుడై మహాలక్ష్మి సమేతుడై వైకుంఠవాసమును చేరుకున్నాడు. ఆ గజేంద్రుడు కూడా నారాయణ స్వరూపమును దాల్చి వైకుంఠధామమును చేరుకున్నాడని గజేంద్ర మోక్ష యొక్క సన్నివేశం. ఇది స్వామి యొక్క అత్యద్భుతమైన లీలా వినోదము ఈ గజేంద్ర మోక్ష అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజానికి తాత్వికము మనం మొట్టమొదట అనుకున్నాం కదా, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక్కసారి మనము వెనక్కి వచ్చి ఈ తాత్విక విచారం చేద్దాము అనుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి. గజరాజుకి స్వామి వచ్చి రక్షణ ఇచ్చాడు, ఇది ఒక అత్యద్భుతమైన విషయం. అయితే ఈ గజేంద్రుడు ఎవరు? అసలు ఈ గజేంద్రుడి యొక్క ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది? త్రికూటాచలము, పాల సముద్రములో త్రికూటాచలం ఉన్నది అన్నాడు. పాల సముద్రము లోపల త్రికూటాచలం అంటే మన మనస్సు స్వచ్ఛము అంటే పాలతో సంబంధించినది అన్నమాట. మన మనస్సులోనే త్రికూటములు అంటే సత్వము, రజము, తమము 3 గుణములతో, అందుకో సత్వగుణాన్ని బంగారు రంగు శిఖరముతోనూ,
రజోగుణాన్ని వెండి శిఖరముతోనూ, తమో గుణాన్ని ఇనుము శిఖరంతోనూ పోల్చడం జరిగిందనమాట. సత్వము, రజము, తమము ఈ 3 గుణములు ఎక్కడ ఉంటాయి? మన యొక్క మనస్సులోనే ఉంటాయి. అంటే మన మనస్సులోనే ఒక్కోసారి చాలా శాంతంగా ఆలోచిస్తూ ఉంటాం. కేవలము భగవంతుడి గురించి మాత్రమే ఆలోచిస్తుంటాం. స్వామినే చేరుకోవాలి, మిగతావన్నీ వదిలేయాలి, ఇక నాకు ఎవరితోనూ సంబంధం లేదని మనం అందరము అనుకుంటూ ఉంటాం మనస్సులో. అది సత్వగుణము. అలాగే రజోగుణము, నేను డబ్బులు సంపాదించాలి, లేదా నా కర్తవ్యాన్ని నేను నిలబెట్టుకోవాలి, నేను నా డ్యూటీని నేను చేయాలి, లేదా నేను ఆరోగ్యాన్ని నా జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా శరీరాన్ని నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నేను ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలా కర్మలు చేసేవన్నీ, కర్మ సంబంధమైనది ప్రతిదీ మీకు రజోగుణంతో ఉంటుంది. తమో గుణము అంటే ఈర్ష్య, అసూయ, కామము, క్రోధము, చింత, బాధ, లోభము అంటే ధనము కావాలన్న లోభము, ఇటువంటివన్నీ ఈ ఆకృతులన్నీ తమో గుణ స్వరూపాలై ఉంటాయి. ఈ 3 మనస్సులోనే ఉంటాయి. మనస్సులో లేకుండా ఈ 3 ఎక్కడా ఉండవు. ఈ 3 భగవంతుని కాంక్షించేది మనస్సే, నీ డ్యూటీలను చేయించేది నీ మనస్సే, అలాగే నీతో తప్పులు చేయించేది నీ మనస్సే. ఈ 3 ఈ ఈ యొక్క పాల సముద్రమైనటువంటి ఈ మనస్సులోనే ఉంటాయి. అటువంటి మనస్సులో ఎవడు తిరుగుతున్నాడు? గజరాజు. ఎవడు అంటే నీ మనస్సులో ఉన్నది, నీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అరణ్యములోనే కదా నీ ఆత్మ తిరిగేది. నీ ఆత్మే ఒక్కో రోజున సత్వగుణంతో ఉంటుంది, ఒక్కో రోజు రజోగుణంతో ఉంటుంది, ఒక్కో తమో గుణంతో ఉంటుంది. ఈ ఆత్మ నీ మనస్సును పట్టుకుని ఉంటుంది. ఈ గజరాజుకి 10 లక్షల కోట్ల మంది ఏనుగులు ఉన్నాయి అన్నాడు. అంటే 10 లక్షల కోట్ల మంది ఏనుగులు అంటే ఆ సంఖ్య మీకు అర్థమవుతుందా? అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాము. ప్రతి జన్మలోనూ ఒక భార్యగానో ఒక భర్తగానో పుట్టుంటాం. ఒకడికి తండ్రిగానో, ఒకడికి కూతురుగానో, ఒకడికి అన్నగానో, ఒకడికి తమ్ముడుగానో, ఒకడికి తాతయ్యగానో, ఒకడికి అమ్మమ్మగానో, ఎలాగో అలా కొన్ని కోట్ల జన్మలలో ఎన్నో బంధాలని మనం పెట్టుకుని ఉంటాం. ఆ అన్ని బంధాలను ఒక్కసారి మీరు ఈరోజు వెనక్కి నెమరేసుకుంటే ఎంతమంది అవుతారు? కొన్ని కోట్ల మంది అవుతారు. కుక్కగా పుడతాం, నక్కగా పుడతాం, తేలుగా పుడతాం, పందిగా పుడతాం, పాముగా పుడతాం. ఇవన్నీ కూడా మరి ఆ జన్మలో వాటికి బంధాలే కదా. మరి ఈ బంధాలన్నీ చూసుకున్నప్పుడు ఈ ఆత్మకి ఎన్ని వేల మంది బంధాలు ఉన్నాయి? కొన్ని 10 లక్షల కోట్ల బంధాలు ఉంటాయి ఒక ఆత్మకి. ఎందుకంటే ఇదే ఆత్మ ఎన్నో శరీరాలు ధరించింది. ప్రతి శరీరంలోనూ కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి బంధువుగా ఉన్నది. ఇప్పుడు ఒక పెళ్లి చేశాము, 1000 మంది వచ్చారంటారు. అంటే 1000 మంది ఎవరు? బంధువులే కదా. అంటే ఈ 1000 మంది బంధువులను చేస్తుంది ఏంటి? ఒక ఆత్మ ఆ శరీరాన్ని ఆవహించడం వల్ల అన్ని వేల మంది బంధువులు అయ్యాయి. అంటే ఇటువంటి శరీరాన్ని ఆత్మ ఎన్ని ఎత్తుంటుంది? కొన్ని లక్షల ఎత్తు ఉంటుంది. అది చీమ, అణువు, ప్రతి జీవిగాను పుట్టే అవకాశం ఈ ఆత్మకు ఉంటుంది. ఒక ఈగగా పుడుతుంది, ఒక చీమగా పుడుతుంది, ఒక దోమగా పుడుతుంది. ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటుంది ఆత్మ. అందువల్ల ప్రతి జన్మలోనూ ఆత్మకి కొన్ని లక్షల కోట్ల మంది బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఆ గజరాజుకి, ఆ ఆత్మకి కొన్ని లక్షల కోట్ల మంది వీటికి బంధువులుగా ఉంటుంది. ఈ శరీరమును పట్టుకున్నటువంటి ఆత్మకి ఇంతమంది బంధువులు అని తాత్వికంగా చెప్పారు. అయితే ఇలా ఉన్నప్పుడు ఆ గజరాజు సరస్సులోకి దిగింది. అంటే సరస్సులోకి దిగటం అంటే ఏంటి? సంసారంలోకి దిగింది. సంసారంలోకి దిగినప్పుడు మనం ఏం చేయాలి? మనం సంసారంలో ఉన్నామన్న జ్ఞప్తితో మనము కేవలము సంసారాన్ని భగవత్తుల్యంగా చేసుకోవాలి. అంటే మన ధర్మం ప్రకారము సంసార బంధములను మనం అనుభవిస్తూ, తల్లిదండ్రులకు చేయవలసిన విధులను, పుత్రులకి, పౌత్రులకి, కుమార్తెలకి, కుమారులకు చేయవలసిన ధర్మాలను చేసుకుంటూ, గృహస్థుగా నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ నువ్వు అన్నం పెట్టాలి. నిన్ను సహాయం అడిగిన వాళ్ళందరికీ నువ్వు సహాయం చెయ్యాలి. నువ్వు చేయగలిగినంత సహాయం చెయ్యాలి. అపాత్రదానం ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా దానికి తగ్గట్టుగా నువ్వు చేయగలిగినంత సహాయం నువ్వు తప్పకుండా చేసి తీరాలి. అది గృహస్థుగా నీ ధర్మము. ఎందుకంటే గృహస్థుని ఆనుకునే సంఘము ఉంటుంది. ఈ పూర్తి సంఘము గృహస్థుల ద్వారానే నడుస్తూ ఉంటుంది. అందువల్ల నిన్ను ఆశ్రయించిన వాటికి, అంటే గుడులకి, ధర్మాలకి, బ్రాహ్మణులకి సాధ్యమైనంత సమారాధన ఎప్పుడూ నువ్వు చేస్తూ ఉండాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి, 10 రూపాయల్లో 1 వంతు, 1 రూపాయిని నువ్వు సమాజం కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అనాథలకు ఎవరికైనా కానీ వాళ్ళకి చదువు చెప్పించడము, వస్తువులను ఇవ్వటము, ఏదో ఒక రకంగా నీ సంసారమును ఎప్పుడూ పుణ్యవంతము, ధర్మవంతము చేసుకోవాలి. అది తెలుసుకోకుండా వెళ్ళిన వాడు ఏం చేశాడు? ఈ గజరాజు, సంసారంలోకి దిగినటువంటి గజరాజు ఏం చేశాడు? తొక్కాడు, నీళ్లను మొత్తం తన యొక్క శక్తితో నీళ్లను లాగాడు, నీళ్లను పైకి జల్లాడు, ఏనుగులను మొత్తం ఆ సరస్సు మొత్తాన్ని బురదమయం చేశాడు. అంటే ఏం చేశాడు? మొత్తము అవన్నీ
తామర పువ్వులను లాగాడు, తన మీద వేసుకున్నాడు, పుప్పొడిని తీసుకొచ్చాడు, తన మీద వేసుకున్నాడు. ఇంకా రకరకాలైన అంటే అన్ని భోగాలు, ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు మొత్తాన్ని అనుభవించడం ప్రారంభించాడు. సంసారంలోకి దేనికి వచ్చాడో ఆ విషయాన్ని మర్చిపోయి నీళ్లు తాగటం కోసం వచ్చినోడు నీళ్లు తాగేసి గట్టెకి వెళ్ళిపోయి ఉంటే ఆ ముసలి వీడిని పట్టుకునేదే కాదు. కానీ వీడేం చేశాడు, అన్ని రకాలైనటువంటి పనులు చేశాడు. అందువలన ఈ అలజడి విన్నటువంటి అంటే వీడు చేసినటువంటి ఈ ఈ అకృత్యాలంటే అంటే ఆ అలజడి విన్నటువంటి ముసలి చూసింది, ఓహో వీడు ఇంత దూర్తతనంతో చేస్తున్నాడు, వీడెవడో వీడంతా చూడాలనుకున్నది. అంటే దానికి మనసులో ఒక ప్రేరణ ఎందుకు వచ్చింది, వీడు ఈ రకంగా సరస్సులో దిగి ఆ రకంగా ప్రవర్తించడం వల్ల. ఎక్కడో గట్టు మీద నిల్చొని తొండంతో నీళ్లు తాగేసి ఏనుగు వెళ్ళిపోయి ఉంటే ముసలు వచ్చేది కాదు. అలాగే అంటే వచ్చేది కాదు అంటే ఆ పరిస్థితి అలా ఏర్పడదు. అలా వీడు సంసారంలో దిగిన వాడు సంసార బంధములన్నిటిని వాడి యొక్క దాన్ని ఏమంటారు, సుఖాల కోసం చూసుకోవటం వల్ల ఈ ముసలి మడుగులోంచి వచ్చి కాళ్ళను పట్టుకుంది. ఇది చూడండి విచిత్రమైన ఒక శబ్దం, నీళ్లలోంచి వచ్చింది. అలాగే మృత్యువు కూడా కాలము నీటి సమానం. అందుకోసం కాలాన్ని యమునతో పోలుస్తాం. యమున నదిని కాలుడు అంటే యముడు, కాలుడు యముడు యమున అన్నదమ్ములు అనమాట. యమున నదీ స్వరూపంతో ఒకే దిక్కుగా అంటే కేవలము ముందుకు మాత్రం వెళ్తుంది, ఎప్పుడు వెనక్కి తిరగదు యమున. అందువలన కాలానికి పుత్రులు అనమాట యమున యముడు. ఈ కాలాంతర్గతంగా ముసలి వచ్చి అంటే నీళ్లలోంచి వచ్చి ముసలి గజరాజు కాళ్ళని ఎలా పట్టుకుందో ఈ మృత్యువు కూడా కాలాంతర్గతంగా వచ్చి జీవుణ్ణి పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నప్పుడు మరి జీవుడు ఊరుకుంటాడా? జీవుడు వెంటనే అమ్మో నాకు రోగం వచ్చేసింది ఇంక నేను చచ్చిపోతాను అంటాడా? అనడు. వెంటనే ఏం చేస్తాడు, మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మెడిసిన్ తెచ్చుకుంటాడు. మెడిసిన్ తెచ్చుకున్న మెడిసిన్ వేస్తాడు. మెడిసిన్ ఏమవుద్ది, ఈ లోపంలో ఉన్న రోగానికి బ్రహ్మాండమైన దెబ్బ తగులుతుంది. ఆ రోగం కూడా బాధపడుతుంది. అలాగే గజరాజు కూడా ఏం చేశాడు, తొండంతో గట్టికి కొట్టాడు. కొట్టంగానే వెంటనే ముసలికి ప్రాణం పైన పోయినంత పనైంది. అంటే ముసలికి బలం ఉన్నప్పటికీ ముసలికి ప్రాణం పోయేంత దెబ్బ కొట్టింది ఏది, ఏనుగు. అలాగే ఈ రోగం వచ్చిన వాడు కూడా మందు వేసుకుంటుంటే ఆ మెడిసిన్ దెబ్బకి ముసలికి అంటే లోపల ఉన్న రోగానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. రోగం కూడా అంతే బలంగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ మెడిసిన్ పడంగానే రోగానికి కూడా దెబ్బ తగిలి కాస్త వెనక్కి తగ్గుద్ది. అటువంటి పరిస్థితి. అయితే మరి ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మరి ఎవరు ఏం చేయలేదు అనుకున్నాం కదా, ఇన్ని వేల మంది ఇవన్నీ ఈ ఏనుగులన్నీ గట్టు మీద నిలబడి చూస్తున్నాయి కదా. అంటే మనం ఆ పద్యం చదువుకున్నాం కదా. అంటే ఇప్పుడు వీడికి రోగం వచ్చింది, వీడు హాస్పిటల్లో ఉన్నాడు. రోగంతో ఎవడు యుద్ధం చేస్తాడు? హాస్పిటల్లో ఉన్నవాడు యుద్ధం చేస్తాడా? వాళ్ళతో కొడుకో లేకపోతే కూతురు భార్యో వీళ్ళందరూ యుద్ధం చేస్తారా? రోగంతో ఉన్నవాడు రోగంతోనే యుద్ధం చేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, వీడికి రోగం ఎప్పుడు తగ్గుద్దా అని పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. వీడు హాస్పిటల్లో చేరి 10 రోజులైంది, ప్రతిరోజు వస్తున్నాం కూర్చుంటున్నాం, వీడేంటో ఇంకా బయటికి రాడంటే వీడేం చేయగలుగుతాడు? వాడేమైనా చేయగలుగుతాడు? వాడు ఏం చేసేది లేదు. మెడిసిన్స్ వేసుకుంటాడు, తగ్గితే రోగం తగ్గితే వీడు బయటకు వస్తాడు, లేకపోతే అలా హాస్పిటల్ వీళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. అంటే ఆ పరిస్థితిని ఇక్కడ చూడండి, తాత్వికమైన పరిస్థితిని గజేంద్ర మోక్షం ద్వారా ఎంత అద్భుతంగా చెప్పారు. మన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందిరా, మన జీవితం నాశనం అయితే ఈ రకంగా ఉంటుంది. మీరు బయటికి వచ్చి ఇప్పుడైనా పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోండి. నీ చుట్టూ ఉన్న బంధువులందరూ పక్కన కూర్చుని చూసేవాడే కానీ ఎవ్వడూ రోగంతో యుద్ధం చేయలేడు. లోపల కాలాంతర్గతంగా మృత్యు వచ్చి పట్టుకున్నదా, నువ్వు ఎంత గొప్పవాడివిగా, ఎంత శక్తిమంతుడిగా, నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండని, నీ దగ్గర ఎన్ని కోట్లైనా ఉండని, ఎవ్వడు ఏమీ చేయలేడు. అందరూ పక్కన కూర్చొని చూడటం తప్ప ఎవ్వడు ఏమీ చేయలేడు. అది అక్కడ ఆ తాత్వికమైన పరిస్థితి. అవన్నీ ఏం చేస్తున్నాయి, భార్యలన్నీ పక్కన కూర్చు, పాపము భార్య రోజు ఏం చేస్తుంది, ఈయన ఆ రోగంతో ఉన్నాడు లోపల ఉన్నాడని ఆ ఐసీయూ ముందే లోపలికి రానియలేరు. ఐసీయూ లోపలికి బయట కూర్చొని రూమ్ కాదు, వెంటనే అక్కడ ఉన్న బెంచ్ మీదే పాపం ఆ తువ్వాలు వేసుకుని ఆ తల్లి అలానే పడుకొని ఆయనకి ఎలా ఉందా అని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆ తల్లి అడుగుతున్నట్టు ఎట్లా ఉంటుందో ఆడ ఏనుగులు కూడా ఆ మగ ఏనుగు గురించి వాడు ఏం చేస్తాడో, వాడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాయి. ఇలా యుద్ధం చేసినటువంటి గజరాజుకి పూర్వజ్ఞాన సంపత్తితో అంటే అందరికీ కలుగుతుందనుకోకు, భగవంతుణ్ణి శరణాగతి చేసేంత శక్తి మంచం మీద పడే ప్రతి ఒక్క జీవికి రాదు. కేవలము పూర్వజ్ఞాన పుణ్య సంపత్తి, పూర్వము జ్ఞానము పుణ్యం ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు మాత్రమే వాడు ఆ ఈశ్వరుడు యొక్క జ్ఞాపకానికి తెచ్చుకుని, ఈశ్వరా నా బలముతో భుజబలముతో నేను ఎన్నో తప్పులు చేశాను, నేను చెయ్యగలను, నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉన్నదని నేను ఏమైనా తప్పులు చేసి ఉంటాను ఈశ్వరా,
నన్ను కాపాడు కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక అని ఎవడైతే కోరుకుంటాడో అప్పుడు వాడిని కాపాడటం కోసం నారాయణుడు వస్తాడు. ఎలా అదేంటండి, నిన్నటిదాకా వీడికి అసలు ఒంట్లో బాగాలేదన్నాడు కదా ఈయన, అంత పోతాడనుకున్నవాడు మరలా బయటికి ఎలా వచ్చాడో ఎన్నో కథలు మనం వింటాం. అంటే అప్పుడు ఆ భగవంతుడు వాడిని కాపాడాడు. ఆశ్చర్యంగా వాడు బతకడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా వాడిలో ఉన్న రోగం తగ్గిపోయింది. వాడు బతకడం ప్రారంభించాడు. అంటే ఆ పరమేశ్వరుడు యొక్క నారాయణానుగ్రహం కలిగి వాడు నారాయణుడికి సన్నిహితుడు కావడానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ జీవికి అవకాశం ఇచ్చాడు అని మనకు అర్థమవుతుంది. ఇదండి పరమ పవిత్రమైనటువంటి గజేంద్ర మోక్ష సన్నివేశం. మనము మరలా వచ్చే వారము తెలుసుకుందాము. ఇప్పటికి స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణ్యేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యచారణీం దేశోయం కేవరైతో బ్రాహ్మణాः సంతు నిర్భయ అపుత్రः పుత్రిణः సంతు పౌత్రిణः సంతు అదనాः సదనాः సంతు జీవంతు శరదం శతం. స్వస్తి స్వస్తి స్వస్తి.